5 లక్షల నుంచి 120 కోట్ల టర్న్ ఓవర్ చేశారు. ఓపెన్ గా చెప్తున్నా, 5 lakhs తో స్టార్ట్ చేసిన మిస్సమ్మ టర్న్ ఓవర్ ఇప్పుడు 200 కోట్లు. ఊరికి ఇలా అంటే బ్రాంచ్ రాదు. అది బ్యాక్ ఎండ్ లో ఎంతో మంది, వందల మంది పనిచేస్తాం మేము. నేను వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్లో ఒక రూములో ఒక 3rd బెడ్రూమ్లో స్టాక్ పెట్టి 5 లక్షల్లో మా డాడీ దగ్గర తీసుకొని అక్కడ స్టార్ట్ చేసిన స్టోరీ మాది. ఎవరైనా ఒక బిజినెస్ ప్యాటర్న్లో అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఈ సెగ్మెంట్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఏదో మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి అదేదో అంటారు చూసారా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు. ఈ ఏళ్ళు అరిగిపోయేదాకా ఫోన్ తిప్పి రోజు అయిపోయేదాకా చూసుకుంటామంటే ఎందుకు ఉపయోగపడదు? మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అది ట్రస్ట్తోనే వస్తుంది. ఆ ట్రస్ట్ అనేది నేను కస్టమర్స్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ప్రైస్ డిసైడ్ చేస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ వస్తే సంక్రాంతి ఆఫర్ లేకుంటే దివాళీ ఆఫర్ అని చెప్పేసి చాలా మంది 1+1 బోనాన్జా, 2 కొంటే 1 ఫ్రీ. అది మీకు లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుందా? 10,000ది 5,000 రూపాయలకి నువ్వు అన్నట్టుగా ఇస్తున్నారు అంటే ఏరియాని బట్టి కూడా ప్రైస్ డిసైడ్ చేస్తారా? ఎస్ ఆఫ్ కోర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కేఫే 200 రూపాయలు ఛాయ్ అంటే వెళ్ళి తాగట్లేదు జనాలు. అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ పొజిషనింగ్. ఆ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి బ్రాండ్కి. డబ్బు చాలా ఇంపార్టెంట్. నీకు డబ్బు లేనప్పుడు హూ ఆర్ యూ అంటారు, డబ్బు ఉన్నప్పుడు హౌ ఆర్ యూ అంటారు. సరే కూర్చొని ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నా క్లాస్లో, మొత్తం క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. సైలెంట్. ఇదేదో మనకు సంబంధించిందే, ఏదో జరుగుతుంది అని ఇట్లా తలెత్తగానే మా సార్ ఎక్కడ నుంచొని చూస్తాను. నా మొహం నా బుక్ ఇట్లా ఇసురు కొట్టి, నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్నాను కూడా పనికి రావరా అన్నాడు నన్ను. 10 పైసల గురించి ఆలోచించోడు, ఎప్పుడు 10 రూపాయలు సంపాదించలేడు సార్ అన్న. గుర్తుపెట్టుకొస్తుంది. అదే కాలేజీకి ఇప్పుడు నన్ను గెస్ట్ లెక్చర్గా పిలిచారు. హైయెస్ట్ సేల్ జరిగిన డే ఎంత? 2.25 crores. నా టార్గెట్ ఒకటే నా మైండ్లో ఉండేది, బ్రాంచెస్ కాదు, టర్న్ ఓవర్. టార్గెట్ ఎందుకు పెంచేస్తారు? సాటిస్ఫాక్షన్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒక్క బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రెన్యూర్కి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తే అయిపోయింది అనుకుంటే జర్నీ ఆగిపోయినట్టే. బిజినెస్లో నుంచి వచ్చే విమర్శల వల్ల కన్నీరు పెట్టిన మూమెంట్ ఏమైనా ఉందా? బిజినెస్ ఏడిపిచ్చిద్ది, నవ్విచ్చిద్ది, కవ్విచ్చిద్ది, కొనుగోబెట్టిద్ది, లేపిద్ది, ఆట ఆడుకుంటుంది. అల్టిమేట్గా నిలబడిన వాడికి మాత్రమే సక్సెస్ వచ్చింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుదీప్ టాక్స్. రీసెంట్ డేస్ నుంచి కూడా చాలామంది ఒక మంచి బిజినెస్ పాడ్కాస్ట్ కావాలని అడిగారు. సో నా సర్కిల్లో నేను కొంచెం తరుగా సెర్చ్ చేస్తే దిలీప్ గొల్లి గారు, మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ ఫౌండర్, ఒక బ్రాంచ్ 5 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టి ఇవాళ 10 బ్రాంచెస్ దాకా బిల్డ్ చేశారు. అండ్ 200 crore టర్న్ ఓవర్ కూడా ఈయన సక్సెస్ఫుల్గా టచ్ చేయగలుగుతున్నారు. అసలు ఈ బిజినెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అండ్ మేజర్గా ఇది ఫిమేల్కి శారీస్ అమ్మే బిజినెస్. అండ్ ఇందులో కూడా మనం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఈయన ఫేస్తోనే ఎక్కువగా ప్రమోట్ చేశారు. సో మరి ఈ బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ని ఎలా బ్రేక్ చేస్తున్నారు, టార్గెట్స్ని ఎలా టచ్ చేస్తున్నారు, ఇలా ఎన్నో క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ వచ్చేసాయండి. ఇక లేట్ చేయకుండా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ అన్న. హాయ్ బాగున్నావా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారన్న? సూపర్ అన్న. బేసిక్గా లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసి ఆల్మోస్ట్ 8 months అయింది. అవును. అండ్ ఇప్పటికి అప్పటికి మీ బిజినెస్ కూడా వ్యాలిడ్ గా గ్రోత్ అయింది. సో డ్రమాటిక్ చేంజెస్ ఏమేమి జరిగాయి ఒకసారి చెప్తారా? డ్రామాటిక్ చేంజెస్ అంటే మనం లాస్ట్ టైం ఉన్నప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 10 బ్రాంచెస్కి వచ్చేసాము. 4 to 10. మనం నాకు తెలిసి జరిగి మనం ఒక 7 months అయిందా? 8 months అవుతుంది. 8 months లో మేము 6 బ్రాంచెస్ పెట్టేసాం. 8 months లో 6 బ్రాంచ్. కానీ ఇక్కడ నేను చెప్పినంత ఈజీ కాదు బ్రాంచ్ పెట్టడం అనేది. జస్ట్ నేను ఏదో నవ్వుతూ చెప్తున్నా కానీ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క బ్రాంచ్ పెట్టడం అనేది ప్రతి నెల ఒక యుద్ధమే అది. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి నెల నేను యుద్ధం చేస్తూనే ఉన్నా, కంటిన్యూ ఇది చేస్తూనే ఉంటా ఇంకా కూడా. అంటే ఈ యుద్ధం ఎట్లుందంటే ఈ రోజు ఈ రాజ్యం అయిపోయింది, రేపు దాన్ని కాంకోర్ చేద్దామని పోయినట్టు ఉంది. అట్లానే ఉంటుంది. బట్ దీనిలో స్టెప్ బై స్టెప్ చూసినా అంటే ఆ ధైర్యం కానీ ఆ నమ్మకం కానీ ఎలా వస్తుంది? కస్టమర్స్ మా చుట్టాలు ఇచ్చారు అంతే. వాళ్ళు ఇచ్చిన నమ్మకమే అది. లేని ఇప్పుడు మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అది ట్రస్ట్తోనే వస్తుంది. ఆ ట్రస్ట్ అనేది నేను కస్టమర్స్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నేను పొందగలిగాను. సో ఆ ట్రస్ట్తోనే ముందుకెళ్తున్నాను. అండ్ ఈ బిజినెస్లోనే నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరికైనా ఒక బిజినెస్ చేయాలంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేయాలన్నా సరే సమ్ కైండ్ ఆఫ్ సపోర్టర్స్ వస్తేనే
కొంచెం ఇన్వెస్టర్స్ ఇట్లా హెల్ప్ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తారు కదా. ఓకే. మరి మిస్ అమ్మలో ఒక్కరే ఉన్నారా, ఇంకా ఎవరన్నా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారా? నేను ఒక్కనే, ఒక్కరే, ఇంకెవ్వరూ లేరు. నో, నాట్ ఎట్ ఆల్. 10 బ్రాంచ్లు కూడా అక్షరాల ప్రతి రూపాయి నాదే, అందులో ఉన్న ప్రతి రూపాయి నాదే, వచ్చే ప్రతి ప్రాఫిట్ నాదే. ఎప్పుడన్నా డ్రీమ్ చేశారా ఇది బిగిన్ చేసినప్పటికి ఒక బ్రాంచ్ తో మొదలు పెట్టినప్పుడు, అంటే నా ఎయిమ్ లో నేను ఎన్ని తెరచాలని ఇట్లా పెట్టుకుంటారు కదా? లేదు, యాక్చువల్గా అట్లా ఒక ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి అన్న టార్గెట్ అయితే ఏ రోజు నేను పెట్టుకోలేదు. నాకు అలా చేసుకుంటూ వెళ్తున్నాను అంతే, బ్రాంచెస్ మాత్రం. సో ఒక టార్గెట్ అనేది ఏ రోజు నేను పెట్టుకోవాలి. కానీ ఏంటంటే నా టార్గెట్ ఒకటే నా మైండ్లో ఉండేది, బ్రాంచెస్ కాదు, టర్న్ ఓవర్. నేను MBA చేసిన రోజు నుంచి కూడా నాకు ఉన్న ఒకే ఒక టార్గెట్ ఏంటి అంటే బిజినెస్ పెట్టాలి, 100 కోట్లు కొట్టాలి టర్న్ ఓవర్. 100 కోట్లు అనేది ప్రతి MBA చేసిన వాడికి ఒక డ్రీమ్ అది. సో ఫస్ట్ మీ చైల్డ్హుడ్ తీసుకుంటే ఎక్కడో మంగళగిరిలో పుట్టారు, స్కూలింగ్, కాలేజ్, ఇవన్నీ మీ పార్టిసిపేషన్స్ ఎలా ఉండేటివి? స్కూల్లో, కాలేజ్లో, స్పోర్ట్స్లోనా? లైక్ ఎవ్రీథింగ్ విత్ క్లాస్. నువ్వు క్లాస్ ఇవన్నీ అడగకూడదబ్బా, స్పోర్ట్స్ అని అడుగు, సూపర్గా ఆడుకుంటాం. సో క్లాస్ అంటావా? ఓకే. సో క్లాస్లో ఓకే చదువుకునే వాళ్ళం, బాగానే ఉండేది అంతా కూడా. బట్ స్కూల్లో అయితే మాత్రం మనం యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్. ఓకే, మంచిగా గోల. నేను స్కూల్లో మామూలు గోల కాదు నాది, క్లాస్లో పిచ్చ గోల చేసేవాడిని. ఇక అది అంతే. తర్వాత అయిపోయాక ఇంటర్కి వచ్చాను. ఇంటర్లో ఎందుకు నాకు తెలియదు, బాగా చదివా. నాకు తెలియదు, తెలియకుండా కూడా చదువుతారా? అంటే మేబీ అది ఇంట్రెస్ట్ అనిపించిందేమో ఇంటర్మీడియట్లో, నాకు తెలియదు. సో ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చినాయి నాకు, బాగా చదివేశాను, అయిపోయింది. బీటెక్ వెళ్ళాక మళ్ళీ ఏమైతే తెలియదు, మళ్ళీ డౌన్ అనమాట మార్క్స్. నీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలి. నేను క్లాస్లో కూర్చొని క్లాస్ బోర్ కొడతాను. నేను కంప్యూటర్ సైన్స్ చదివింది, నాకు ఆ గిడింగ్లే నాకు పెద్దగా చిరాకు. అలాంటిది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఆయన చెప్తున్నారు, లెక్చరర్ ఆయన చెప్తున్నప్పుడు నేను సరే కూర్చొని ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నా క్లాస్లో. మొత్తం క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, సైలెంట్. ఓకే, ఇదేదో మనకు సంబంధించిందే, ఏదో జరుగుతుంది అని ఇట్లా తలెత్తగానే మా సార్ ఎక్కడ నుంచొని చూస్తాను నన్ను. నేను డ్రాయింగ్ ఆపేసి ఇట్లా ఏదో బుక్ ఇవ్వంటే బుక్ ఇచ్చాను. కరెక్ట్గా ఒక 3 పేజీలు 4 పేజీలు రాసి ఉంది ఆయన సబ్జెక్ట్ మొత్తం. ఆయన సబ్జెక్ట్ కాదు, ఆ బుక్ మొత్తం సబ్జెక్ట్, అంటే అన్ని సబ్జెక్టులు కలిపి ఒక బుక్కే, ఆల్ ఇన్ వన్ లాగా అనమాట. మొత్తం కలిపితే 3 పేజీలు 4 పేజీలు రాసి ఉంది బుక్లో. నా బుక్ ఇట్లా ఇసురు కొట్టి, నువ్వు బఠానీలు అమ్ముకున్నాను కూడా పనికి రావరా అన్నాడు నన్ను. అది కూడా ఎక్కడ అనుకున్నావు, నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్నా, ఆయన ప్రాస చూసావా, నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్నాను కూడా పనికి రావరా అన్నాడు నన్ను. అంటే సరే సార్, ఓకే సార్ అని చెప్పి ఇక మనం సైలెంట్ అయిపోయి, ఆయనకు కూడా నేను ఒక డైలాగ్ చెప్పాను. సార్ 10 పైసల గురించి ఆలోచించోడు ఎప్పుడు 10 రూపాయలు సంపాదించలేడు సార్ అన్న. అంతే, మొత్తం సౌండ్ ఆఫ్ క్లాస్లో. అంటే ఏమనుకున్నారు నువ్వు, నేను 10 పైసల కోసం వచ్చాను ఇక్కడికి అన్నాడు ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ లెక్చరర్ 10 పైసల కోసం వచ్చాడు, కాలేజ్ పెట్టినోడు 10 రూపాయలు సంపాదిస్తాడు, అది నా ఉద్దేశం. గుర్తుపెట్టుకో సుధీర్, అదే కాలేజీకి ఇప్పుడు నన్ను గెస్ట్ లెక్చరర్గా పిలిచారు. ఒకసారి నువ్వు రామ్మా అని చెప్పి ప్లేస్మెంట్ సెల్ నుంచి నాకు కాల్ చేసి, ఒకసారి వస్తే స్టూడెంట్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండిద్ది, నువ్వు నీ స్టోరీ గురించి చెప్తే అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ టు లిసన్ దట్ న్యూస్ ఫ్రమ్ మై కాలేజ్. ఎగ్జాక్ట్లీ, అంటే 10 పైసల నుంచి 10 రూపాయలు అన్నారు, బట్ నేను చూస్తే 5 లక్షల నుంచి 120 కోట్ల టర్న్ ఓవర్ చేశారు. లాస్ట్ టైమే అది 120 టచ్ అయింది, 200 దాటిపోయింది మాది. 200 crores మిస్ అమ్మ టర్న్ ఓవర్ ఈజ్, ఓపెన్గా చెప్తున్నా, 5 lakhsతో స్టార్ట్ చేశాను మిస్ అమ్మ టర్న్ ఓవర్, ఇప్పుడు 200 కోట్లు, నాట్ ఇంక్లూడింగ్ నెల్లూరు బ్రాంచ్, కొత్త బ్రాంచ్ అది కలపకుండా 200 కోట్లకి రీచ్ అయ్యా. ఎట్లా పాసిబుల్ చేస్తా? 6 లక్ష కూడా మా నాన్న దగ్గర ఇప్పుడు దాకా నేను తీసుకోవాలా, గుర్తుపెట్టుకు, ఇది కూడా స్ట్రాంగ్ పాయింట్. నాన్న నాలెడ్జ్ ని తీసుకున్నారు, ఆఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కుదరదు. సో 5 లక్షలు తీసుకున్నాను, 5 లక్షల నుంచి 200 కోట్ల దాకా వచ్చింది. ప్రతి రూపాయి నా కష్టం, అది నా కష్టార్జితం. 6 లక్షలు నేను ఇప్పుడు దాకా మా అమ్మ దగ్గర నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ తీసుకోవాలా. ఓకే, సో జనరల్ గా MBA చదువుకున్న ఒక అబ్బాయి చాలా మంది బిజినెస్ చేయాలని అనుకుంటారు, బట్ నానా వ్యాపారాన్ని తీసుకొని దీనిలోనే నేను ప్రాఫిట్ కొట్టాలన్న ఐడియాలజీ ఎలా పుట్టింది? అది యాక్చువల్గా నేను బిజినెస్ పెట్టాలి అనేది నేను ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే, నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది నా మైండ్లో. అంటే నేను చాలా బిజినెస్ ఆర్టికల్స్ చదువుతుంటా, ఇప్పుడు చదవడం అది నా మైండ్లోకి ఎక్కేసి, మనం కొడితే బిజినెస్ స్టార్ట్ చేయాలి, జాబ్ చేయాలి,
ఈ కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఏసీ వేసుకోవాలి, ఆఫీస్లో కూర్చోవాలని ఎప్పుడూ లేదు నాకు. నీకు తెలుసో లేదో, నేను ఇంటర్కి ఇంజనీరింగ్కి ఎంసెట్ మధ్యలో సెలవులు వస్తాయి కదా మనకి, హాలిడేస్ వస్తాయి కదా, ఆ సెలవులో నేను వెళ్ళి డిక్షనరీలు అమ్మా. తెలుసా నీకు? డిక్షనరీస్ మా పొజిషన్కి అసలు అవసరంలా నేను, కానీ నాకు అదొక ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. అది డిక్షనరీస్ అప్పట్లో ఇలాగా రోడ్ల మీద నుంచొని అమ్ముతారు కదా, ఇప్పటికి ఉందనుకుంటా మేబీ. అలాగా డిక్షనరీస్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్, అవి నేను తీసుకొని ఒకళ్ళ దగ్గర సేల్ చేసేవాడిని. సేల్ చేసా కొన్ని రోజులు. ఎందుకంటే ఏదో సంథింగ్ నేర్చుకోవాలి, ఆ సేల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిక్షనరీలు అనేది నాకు అప్పుడు ఆప్షన్ దొరికింది, ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఆ డిక్షనరీస్ నేను అమ్మా. ఒక 2 months చేసేది జాబ్. ఇట్స్ నాట్ లైక్ ఏ జాబ్, ఒక ఎక్స్పీరియన్స్. మనం ఏదైనా నేర్చుకోవచ్చు అంటే ఆ బిజినెస్ ఆర్టికల్స్ చదివి ఆ సేల్స్ అంటే ఏంటి, అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, అక్కడి నుంచి ఒక పునాది పడింది అనుకో. సో అలాగా డిక్షనరీస్ అనేది సేల్ చేశాను నేను. బట్ ఇక్కడ ఒక డిక్షనరీని సేల్ చేయడం అంటే నచ్చినవాడు డిక్షనరీ అని కనిపించి కొనేవాడు ఉంటాడు. ఓకే. బట్ ఇప్పుడు మిస్ అమ్మలో చూస్తే చాలా మంది చీరలు కొనడానికి వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫిమేల్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రతి దానికి బేరం ఆడతారు, అడిగిన దానికన్నా తక్కువలో అమ్మాలి అనే ఫీలింగ్ తోనే అడుగుతుంటారు కదా. మరి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? ప్రతి కస్టమర్ ఎస్పెషల్లీ లేడీస్ నువ్వు అన్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత తగ్గిస్తే హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతున్నాయో, ఎప్పుడైతే ఈ టర్న్ ఓవర్ పెరుగుతుందో, మాకు ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ పెట్టలేము. సో అప్పుడు మేము ఫిక్స్డ్ ప్రైస్కి వెళ్ళిపోయాం అనమాట. స్టార్టింగ్ 1 branch ఉన్నప్పుడు, నిజాంపేటలో సింగిల్ బ్రాంచ్ ఉన్నప్పుడు కొంచెం బార్గెనింగ్ సిస్టమ్ ఉండేది మా దగ్గర కూడా. వచ్చి అడిగేవాళ్ళు 10,000 శారీ చూడండి అది ఇదంటే ఒక 9,000కి అట్లా ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏమైందంటే బ్రాంచెస్ పెరిగే కొద్దీ మాకు ఈ బార్గెనింగ్ సిస్టమ్ అనేది మాకు వర్కౌట్ అవ్వట్లే, కుదరదు ఇక. ఎందుకంటే ఇట్ విల్ బి రన్ ఆన్ డిపెండ్స్ ఆన్ మేనేజర్స్ ఎవ్రీథింగ్. సో స్టాఫ్ మొత్తం ఒక ప్రాసెస్ ఫార్మేట్ అంతా ఉండిద్ది. సో ఈ ప్రొసీజర్లో ఒక్కొక్కరికి ఒక్కో రేట్ అనేది ఇవ్వలేము మేము. సో అట్లాగా ఇంకా అందరినీ సాటిస్ఫై చేస్తూనే ప్రైజింగ్ తగ్గించేసి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి మంచి హోల్సేల్ ప్రైస్గా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం మనం. ఓకే. అండ్ ఒక ప్రోడక్ట్కి ప్రైసింగ్ డిసైడ్ చేసేది లైక్ మీరు చేస్తుంటారా, లేకుంటే పైనుంచి ఒక ప్రైస్ వస్తే దాంట్లో ఇంత మార్జిన్ పెట్టుకొని మనం సేల్ చేస్తామా? లేదు, నేనే డిసైడ్ చేసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వేవర్స్ దగ్గర నుంచి కానీ లేదంటే ఫ్యాక్టరీస్ నుంచి కానీ అందరికీ ఒక ప్రైస్కి వస్తుంది. ఇట్ డిపెండ్స్ అగైన్ అక్కడ కొనే బల్క్ క్వాంటిటీ బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక ప్రైస్ రావచ్చు. తర్వాత మీడియం వాళ్ళు ఉంటారు, ఒక ప్రైజ్ రావచ్చు. తర్వాత చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక ప్రైజ్ రావచ్చు. అంటే ఇట్ విల్ నాట్ వెరీ హండ్రెడ్స్లో థౌజండ్స్లో ఏం నేను చెప్పను, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10% వేరియేషన్ అయితే ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను వెళ్ళాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, నాకు 10 బ్రాంచులు ఉన్నాయి. 10 బ్రాంచుల్లో కూడా నేను మన సేల్స్ బ్రహ్మాండంగా ఉంది. సో నేను 10 సెట్లు కొంటా. ఒక వేరే స్టోర్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్తే ఒక సెట్టే కొంటారు. ఒక సెట్ కొన్న వాళ్ళకి అదే ప్రైస్ ఇచ్చి 10 sets కొన్న నాకు అదే ప్రైస్ ఇస్తే ఐ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. సో నేను అక్కడ డెఫినెట్గా ప్రైసింగ్ అడుగుతాను, వాళ్ళు కొంచెం ₹1 తగ్గించి మనకు 5 to 10% చెప్పాక ఆ డిస్కౌంట్ అనేది ఇస్తారు మనకి. దాని ద్వారా నేను అది కూడా తగ్గించుకొని నేను కస్టమర్స్కి ఇచ్చేస్తాను. ఓకే. అండ్ ఈ ప్రైస్ డిసైడ్ చేస్తున్నప్పుడు ప్రైసింగ్ కూడా నేనే కంపల్సరీగా, అంటే ఒక ప్రోడక్ట్ కి ఒక వాల్యూ క్రియేట్ చేయడం అనేది దాని క్వాలిటీ, వర్క్, దాని బ్యాక్ ఎండ్ జరిగిన ప్రాసెస్ అన్ని చూసి డిసైడ్ చేస్తారు కదా. ఈ డిసైడ్ చేస్తున్నప్పుడు మీ మైండ్ లో కరెక్టా రాంగా, ఇంకా ఎక్కువ పెట్టొచ్చా, ఇంకా తక్కువ పెట్టొచ్చా, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అండ్ బేసిక్ గా ఇది ఫిమేల్ ఫ్యాక్టర్ బిజినెస్. సో ప్రైస్ డిసైడ్ చేస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్ గా ఒక ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ ఎవరెవరు ఎంతకు అమ్ముతున్నారు అనేది మొత్తం రీసెర్చ్ నేను చేసుకుంటా. నీకు తెలియదు, రోజు కనీసం నేను 2 గంటలు ప్రతి ఒక్కళ్ళ వెబ్సైట్లు చెక్ చేసుకుంటా. అంటే మన కాంపిటీటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ చెక్ చేస్తా, వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తుంటాను నేను. వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం చూసుకొని రీసెర్చ్ చేసుకొని, వాళ్ళు ఒక ప్రోడక్ట్ 2,000 వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అమ్ముతున్నారంటే నేను ఒక 10% తక్కువకి అమ్ముతా. 2,700, 2,800 అలా నా ప్రైసింగ్ పెట్టుకుంటాను నేను. ఆల్మోస్ట్ అంతే పెడతాను. అండ్ కొన్ని అయితే ఫిక్స్డ్గా నా మైండ్లో, అంటే ఇప్పుడు మనం ఒకటి మార్కెట్ కన్నా ది బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి. మార్కెట్లో ఆన్ అండ్ యావరేజ్ ఎంత ప్రాఫిట్ చేసుకుంటారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది, డెఫినెట్గా అందరికీ ఉంటుంది అది. సో దానికన్నా నేను ఒక 10% తక్కువ వేస్తున్నాను. అండ్ ఎప్పుడు నా మైండ్లో క్వశ్చన్ ఉంటుంది అన్న, అంటే సంక్రాంతి ఆఫర్ లేకుంటే దివాళీ ఆఫర్ అని చెప్పేసి చాలా మంది, అంటే ఎలక్ట్రానిక్స్ లైనా శారీస్ లైనా ఎవరికి నచ్చిన ఆఫర్ వాళ్ళు పెడతారు. 1+1 బొనాన్జా, 2 కొంటే 1 ఫ్రీ.
ఇక్కడ మీరు ఒక ప్రైస్ డిసైడ్ చేసినప్పుడు 1+1 లేకుంటే 50% ఆఫర్ ఆన్ ద స్పాట్ పెడుతుంటారు కదా, అది మీకు లాస్ ఉంటుందా ప్రాఫిట్ ఉంటుందా? లాస్ ఎవరు చేస్తారు బిజినెస్? నాకు అర్థం కాదు. ఒక ప్రోడక్ట్ ప్రాఫిట్ ఉంటుంది, కానీ ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది అందులో. అంటే 50, ఇప్పుడు ఒక చీర 10,000 అనుకోండి, ఓకే, దివాళీ ఆఫర్ లో ఇది 5,000కి అమ్ముతున్నాం అన్నారు అనుకోండి, అది ఎందుకు వస్తుంది 5,000 లోకి? అది ఎందుకు వస్తుంది అంటే క్లియరెన్స్ సేల్ అవ్వచ్చు, అది తర్వాత ఆఫర్ ఆఫ్ ది డే అవ్వచ్చు, దీవాళీకి స్పెషల్ సేల్ పెట్టచ్చు. కానీ ఒకటి 10,000ది 5,000 రూపాయలకి నువ్వు అన్నట్టుగా ఇస్తున్నారు అంటే డెఫినెట్గా అది క్లియరెన్స్ సేలే. అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసింది ఓపెన్ సీక్రెట్ ఇది, ఇప్పుడు మేము ఒక 1000 చీరలు తెస్తున్నాము అంటే అందులో 800 అమ్మగలం, 1000 ఎవ్వరు అమ్మలేరు ఆల్ ఓవర్ ది వరల్డ్, ఈవెన్ ఇంక్లూడింగ్ అది ఎంత లగ్జరియస్ బ్రాండ్ తీసుకున్నా సరే అమ్మరు. సో 1000 తీసుకొచ్చారు అంటే 80% మన సేల్స్ అనమాట. మరి 20% డెడ్ స్టాక్ ఉండేది కదా, ఈ 20% అనేది ఇంకా పట్ట రేటుకి ఇచ్చేస్తారు. పట్ట రేటుకి ఇవ్వచ్చు, లాస్ కూడా ఇస్తాం, కొన్నిసార్లు లాస్ కూడా ఇస్తాం. ఎందుకంటే అది క్లియర్ అయిపోవాలి మా దగ్గర, ఇంకా షెల్ఫ్లో మా దగ్గర ఉండొద్దు, ఆ షెల్ఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతేనే అక్కడ ఇంకో కొత్త శారీస్ వస్తాయి. ఎందుకంటే అలా పెట్టుకుండా పోతే బిల్డింగ్లు సరిపోవు ఇక. ఎగ్జాక్ట్లీ. సో క్లియరెన్స్ సేల్లో అలాగా కూడా ఇచ్చేస్తాం. అండ్ ఈ స్టాక్ ని మీరు ఒక హోల్సేలర్ దగ్గర అయినా మీ దగ్గర అయినా రెడీ చేస్తుంటారు కదా, సో నేను ఒక 1000 చీరలు 1,00,000 చీరలు ఇట్లా ఆర్డర్ పెడతారు కదా, సో ఈ క్వాంటిటీని ఎట్లా సెగ్రిగేట్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు 10 స్టోర్లు ఉన్నాయి, సో ఈ 10 స్టోర్లని ఎట్లా డివైడ్ చేసి ఏ స్టోర్ కి ఏ ఇంపార్టెన్స్ ఎలా పెడతారు? సో మా దగ్గర ఇప్పుడు 10 స్టోర్స్ ఉన్నాయి కదా, దానికి క్రైటీరియా ఉండిద్ది. అంటే 1 నుంచి 10 ర్యాంక్స్ వరకు ఇచ్చుకుంటాం మేము. ఇచ్చుకొని ఫస్ట్ బ్రాంచ్ ఏదైతే బాగా బాగా రన్నింగ్ ఉంటుందో, ఎవ్రీడే మా టార్గెట్స్ ఉంటాయి కదా, ఆ టార్గెట్ రీచ్ అయ్యే స్టోర్స్ ఉంటాయి. సో ఆ స్టోర్కి దాని తగ్గట్టుగా క్వాంటిటీ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రాంచ్ మేనేజర్ మాకు ఒక 1000 పీసులు కావాలి సార్ పలానా డిజైన్లో అని అడుగుతారు. 1000 పీసెస్ అక్కడ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది, ఏంటి, అంత పొటెన్షియాలిటీ ఉందా లేదా, ఈ డిజైన్ మేము పంపిస్తే అందులో 1000 పంపిస్తే వాళ్ళు 700 అమ్ముతారా 500 అమ్ముతారా, మళ్ళీ రిటర్న్ చేస్తారా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అక్కడ వచ్చే టర్న్ ఓవర్, అక్కడ వచ్చే సేల్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ వాకిన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు రోజుకి 100 మంది వచ్చారా 200 మంది వచ్చారా, వస్తే ఆన్ అండ్ యావరేజ్ సేల్ ఎంత వచ్చింది, డైలీ సేల్ ఎంత వచ్చింది, మొత్తం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయాక దాని తగ్గట్టుగా స్టాక్ అనేది వేరే రోజు నుంచి బ్రాంచెస్కి పంపిస్తాం. అలాగా. సో ఇది ఆన్ అండ్ యావరేజ్ పర్చేస్ చేసే దగ్గర నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పీసెస్ కొన్నాను, 10 బ్రాంచెస్ కనుక్కుంటా. కానీ 10,000 పీసెస్ 10 బ్రాంచెస్కి 1,000 పంపించాల్సిన రూల్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోర్ వాల్యుయేషన్ అగైన్ సేల్స్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ సేల్స్. అక్కడ ఎంత అమ్ముతున్నాం, ఒక బ్రాంచ్లో 3 కోట్లు అమ్మొచ్చు, ఒక బ్రాంచ్లో 2 అమ్మొచ్చు, ఒక బ్రాంచ్లో 1 కోటి రూపాయలు అమ్మొచ్చు. సో 3 కోట్లకి పంపించే క్వాంటిటీ ఒకలాగా ఉండిద్ది, 1 కోటి రూపాయలు చేసే సేల్ బ్రాంచ్కి ఒక క్వాంటిటీ పంపిస్తాం అట్లాగా. అండ్ ఇప్పుడు 10 బ్రాంచ్లు ఉన్నాయి, సో ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క సెట్ బ్యాక్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? సెట్ బ్యాక్స్ అనేది ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఉంటుంది. అది సో అది లేకుండా అసలు అవ్వదు. ఈవెన్ అసలు నా కొంచెం ఓల్డ్ స్టోరీకి వెళ్ళాను అంటే నేను అవన్నీ ఫేస్ చేసే మిస్సమ్మ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో అది చెప్పుకుంటే మనకి ఇంక ఇంటర్వ్యూ టైం కూడా సరిపోదు. సో సెట్ బ్యాక్స్ అనేది ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఒకటే నేనైతే మాత్రం నేర్చుకునేది, మనం అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ 2 క్వశ్చన్స్ వేసుకుంటే సొల్యూషన్ ఆటోమేటిక్ దొరికింది. అండ్ దీంట్లో నేను ఎక్కువగా ఒకటి గమనిస్తుంటాను, అంటే నేను ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను, లేదా కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి తింటుంటాం కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక హోటల్ ఉందంటే దాని ప్రైస్ ఒకలా ఉంటుంది, బంజారా హిల్స్లో ఉంటే ఇంకొకలా ఉంటుంది, అదే ఏదో నార్సింగినో లేకుంటే గచ్చిబౌలి అవుట్స్కట్స్లో ఉంటే ఇంకొకలా ఉంటుంది. సో ఏరియాని బట్టి కూడా ప్రైస్ డిసైడ్ చేస్తారా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనకి రెంట్ తీసుకోవాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 200 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంది, 250 అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నీకు ఇప్పుడు కూకట్పల్లి వస్తే 100 రూపాయలకి ఇస్తారు. మరి ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే ఒక 5,000 ఎస్ఎఫ్టీ కావాలి. అప్పుడు జూబ్లీ హిల్స్లో ఎంత అయింది, మనకి 10 lakhs రెంట్ అయింది ఫస్ట్. అదే నీ కూకట్పల్లిలో పెడితే 5 lakhs అయింది. మరి అది ఎక్కడి నుంచి తీసుకుంటారు? మన దగ్గర నుంచి తీసుకోవాలి కదా ఎవరైనా సరే. సో అంతే. సో ఈ లాజిక్ ఇది అర్థం కాదు, చాలా సార్లు ఆలోచిస్తా, ఎందుకు అక్కడ 1000 రూపాయలు ఉంది ఇక్కడ 1200 ఉందని డౌట్ వస్తుంది డెఫినెట్గా. అండ్ జూబ్లీ హిల్స్లో నీకు ఇచ్చే యాంబియన్స్ వేరేగా ఉండాలి, సర్వీస్ వేరేగా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ వేరే, ఆ ప్రైస్ మ్యాచ్ చేయాలి, ఆ సర్వీస్ ఇవ్వాలి, ప్రైస్ తగ్గట్టు సర్వీస్ ఇవ్వాలి. అవును. నువ్వు ఏదో ఒక సూప్ తీసుకొచ్చి నువ్వు 600 రూపాయలు అనగానే 600 ఎందుకు అనేది క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఈవెన్ జూబ్లీ హిల్స్లో అయినా సరే. కానీ ఆ సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కేఫే. నీలోఫర్ కేఫే 200 రూపాయలు ఛాయ్ అంటే వెళ్ళి తాగట్లేదు జనాలు, తాగుతున్నారు. ఎందుకంటే ఆ లొకేషన్ అలాంటిది. అదే నీలోఫర్ కేఫే తీసుకొచ్చి మియాపూర్లో పెట్టమను 200 రూపాయలు అని చెప్పి అవ్వదు. అది
పాయింట్. సో జూబ్లీహిల్స్లో నీలోఫర్ కేఫే 200 రూపాయలు తాగుతారు. మొన్న పెట్టిన ఇక్కడ హైటెక్ సిటీ ఆ ప్లేస్లో తాగుతారు. అదే నీలోఫర్ కేఫే తీసుకొచ్చి మియాపూర్లోనో కూకట్పల్లిలోనో పెడితే 200 రూపాయలకి తాగడానికి రెడీగా ఉండరు జనాలు, ఎందుకంటే ఆ క్రౌడ్ వేరే. అంతే. సో దిస్ ఈజ్ కాల్డ్ పొజిషనింగ్. సో ఆ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి బ్రాండ్కి. సో ఆ పొజిషన్ బట్టే నీకు లొకేషన్ సెలెక్షన్ అనేది ఉండేది ప్రతి. ఈ రోజులలో చాలా మందిని గమనిస్తుంటాం, అంటే యంగ్స్టర్స్ కానీ లేకుంటే ఒక ఏజ్ వచ్చాక జాబ్ కన్నా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి స్టెప్ ఇన్ అవుతుంటారు. బట్ ఎవరైనా ఒక బిజినెస్ ప్యాటర్న్లో అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఏ సెగ్మెంట్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమంది రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు, వాళ్ళు జాబ్ చేసుకుంటమే సేఫ్. కానీ వీళ్ళని చూసి, అంటే నువ్వు ఒక మిత్ టైప్ అడుగుతున్నావా ఏదన్నా అట్లానా? చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి వీళ్ళని చూసో నేను బిజినెస్ చేసేస్తాను, లేదంటే నన్ను చూసో, లేదంటే ఇంకెవరో నీలోఫర్ కేఫే ఆయన చూసో బాబురావు గారిని చూసేసి నేను కూడా 200 రూపాయలు ఛాయ్ పెట్టేస్తాను, ఎందుకు తాగరు జనాలంటే? అట్లా ఉండదు. ఇట్స్ కాల్డ్ పొజిషనింగ్, ఇందా చెప్పినట్టుగా. సో ఏదో మనం వీళ్ళని చూసి అదేదో అంటారు చూసారా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు, అట్లా దూకేయకుండా మనకి ఎందులో నాలెడ్జ్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అనేది ప్రధాన దాంట్లో ఉంది. ఇప్పుడు నువ్వు మీడియాలో ఉన్నావు, నీకు దీని మీద నాలెడ్జ్ ఉంది, నాకు శారీ బిజినెస్లో ఉన్నా, నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నిన్ను సడన్గా తీసుకెళ్ళి నా దాంట్లో వేసినా, నన్ను తీసుకొచ్చి నీ దాంట్లో వేసినా, ఇద్దరం ఏమి చేయలేం. ఎందుకంటే మనకి ఆ నాలెడ్జ్ లేదు దాని మీద. సో నేను చెప్పేది ప్రతి యంగ్ ఎంటర్ప్రెన్యూర్కి కూడా మన స్ట్రెంగ్త్ ఏంటి, మనకి నాలెడ్జ్ దేంట్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎవడో వచ్చి చెప్పేది కాదు ఇది కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా. అది మనం చేయగలమా లేదా అనేది ప్రతి ఒక్కడికి మన మనసాక్షిని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. సో అలా తెలుసుకొని దిగడమే తప్ప వీళ్ళని చూసి చేతులు కాల్చుకోవద్దు. మిస్ అమ్మ గురించి చూస్తే ఇప్పుడు సేల్స్ పట్ల మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎట్లా ఆలోచిస్తారు అనేది కొన్ని చెప్పారు. అండ్ మార్కెటింగ్, సో ఒకటి హార్ట్ అయితే ఒకటి బ్రెయిన్. సో ఈ మార్కెటింగ్ లో కూడా ఎక్కువగా మీరే కనిపించి మీరే వీడియోస్ లో ప్రజెంట్ అవుతుంటారు. సో ఈ స్ట్రెస్ కూడా మీకు అడిషనల్ గా పడింది, ఇది మీకు హ్యాపీగా ఉంటుందా సాడ్గా ఉంటుందా? చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే దట్స్ వాట్ ఐ వాంట్. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు, బిఫోర్ మిస్ అమ్మ తీసుకుంటే స్టోరీ, నేను ఒక 20 crores టర్న్ ఓవర్ చేసేవాడిని. నేను B2B బిజినెస్ చేసేవాడిని, ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది. దాంట్లో హ్యాండ్మేడ్స్ అని చెప్పి బ్రాండ్ ఉండేది మాది. దాని నుంచి ఒక 20 crores టర్న్ ఓవర్ చేసేవాడిని ఇయర్లీ, అంతే. కానీ నాకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనమాట, అరే నేను MBA చేశా, నేను బీటెక్ చేశా, MBA చేశా, నేను బిజినెస్ ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ నేను 20 కోట్లే చేయగలుగుతున్నా. నేను చెప్పే కదా నీకు, ప్రతి MBA పర్సన్కి కూడా 100 కోట్లు కొట్టాలనే టార్గెట్ ఒకటి ఉండేది ఫస్ట్ స్టెప్. సో నేను 20 కోట్లే చేయగలుగుతున్నాను, నేను స్ట్రక్ అయిపోయానా ఇక్కడ, ఏం చేయలేకపోతాను అన్న ఒక డిసప్పాయింట్మెంట్లో ఉండేవాడిని నేను. అలాంటిది ఇప్పుడు సో మార్కెటింగ్ అనేది, సో మిస్ అమ్మ అనేది ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో స్టార్ట్ చేశాక, ఈ మార్కెటింగ్ అనేది ఎప్పుడైనా సరే, ఇది కూడా నీకు తర్వాత మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ మార్కెటింగ్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో కానీ నేను చెప్తే ఏంటి అంటే, నేను శారీస్ కొంటాను, అంటే పర్చేస్కి నేనే వెళ్తా, నేనే ప్రైజింగ్ వేస్తా, నేనే మార్కెట్ రీసెర్చ్ చేసుకుంటా, నేనే మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాక మళ్ళీ రీచెక్ చేసుకుంటా. సో నేనే చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికైనా సరే. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్తో చెప్పించినా సరే వాళ్ళు 50% చెప్పగలరు, నేనైతే 100 కాదు 1000% చెప్పగలను. బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, చెప్తున్నా వింటున్నారు అందరూ. ఎప్పుడైనా అంటే బిగినింగ్ స్టేజ్లో మీరే వీడియోస్లోకి వచ్చి ఒక శారీ గురించో అక్కడ జరిగే దాని గురించో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింటారు కదా, అంటే ఇది ఒక ఫీమేల్ బిజినెస్ కదా, మేల్ ఫ్యాక్టర్లో మీరు చెప్పడము ఆడియన్స్కి ఎంతవరకు ఎంగేజ్ అవుతుంది అనే క్వశ్చన్ వచ్చిందా? వచ్చింది, అసలు నాకే వచ్చింది ఆ క్వశ్చన్. మీకే అదే వస్తుంది? నాకే వచ్చింది. మా స్టాఫ్ని కూడా నేను అడిగాను, మా టీం మెంబర్స్ని చాలాసార్లు. అలేఖ్య నా వైఫ్ ఫస్ట్లో ఇనిషియల్గా చేస్తుంటే ఎవరో ఒకళ్ళిద్దరు సజెస్ట్ చేశారు, అన్న మీరు కూడా చేయండి వీడియోస్ అంటే. ఊరికే మనల్ని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు ఎంటర్టైన్ చేస్తారు, లేడీస్ ఇదంతా కూడా మొత్తం, సో నన్ను ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకోరంటే మా టీం మెంబర్స్ కొంతమంది లేదు చూస్తారు అది ఇది అని చెప్పి, అమ్మాయిలు కొంతమంది ఉంటారు కదా వీళ్ళు చెప్పేటప్పటికి సరే ఏమోలే చూద్దాంలే అని అనుకున్నాను. కానీ అప్పటికి ట్రై చేయాలి అసలు యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే ఒకసారి అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, అలేఖ్యకి ఫీవర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 days వరకు మేము వీడియోస్ రిలీజ్ చేయలే. వీడియోస్ చేయకపోయేసరికి
వీడియోస్ రావట్లేదు, మాకు గ్యాప్ వచ్చేస్తుంది కస్టమర్స్కి మాకు అండ్ లేకపోతే ఎలాగ కుదరదు కదా. సో ఎట్లాగా అని చెప్పి సరే నేనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు అనుకోకుండా నేను స్టార్ట్ చేసి ఒక 3-4 వీడియోస్ మాత్రం నన్ను చూడండి, కొంచెం ఎలాగోలా లాగిచ్చేయండి నన్ను, అంతట్లో మళ్ళీ అలాగే వీళ్ళు జాయిన్ ఫర్ వీడియోస్, ఇట్లాగా తనకి బాగోలేదని చెప్పి 3-4 వీడియోస్ చేసా ఫస్ట్ ఇనిషియల్గా. చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే గ్యాప్, ఆ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ నాకు ఉండిద్ది. అది అసలు ఎక్కడ తయారైంది, ఎందుకు తయారైంది, ఎలా తయారైంది, ఎవరు తయారు చేశారు, అది తయారవడానికి ఎంత కష్టం ఉండిద్ది, దాని వెనక ఎన్ని రోజులు పట్టిద్ది, ఈ కథ అంతా మొత్తం నాకు తెలుసు. కాబట్టి దీన్ని బయట మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నారు, నేను ఎంతకు అమ్ముతున్నాను, ఎందుకు అమ్ముతున్నాను, అన్నిటికి మీరు కట్టుకుని ఎలా ఉండిద్ది, మొత్తం A to Z డీటెయిల్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అది బాగా క్యాచీగా అనిపించి సో మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగా స్టార్ట్ చేశాను. సో ఇక అక్కడి నుంచి ఇక తెలిసిన స్టోరీ. బట్ ఎవరికైనా అంటే లైఫ్లో గ్రో అయ్యే కొద్ది ఒక స్టేజ్కి వెళ్ళాక కొన్ని మనకొద్దు, మనం ఒక స్టేజ్కి వచ్చాం కదా అని ఫీల్ అవుతుంటారు. బట్ ఈ రోజుకి కూడా మీ ఛానల్స్లో మీరే ఇంకా బ్రాండింగ్ మార్కెటింగ్ చేస్తుంటారు కదా. సో ఎందుకు అలా? నా ఫేస్ అలవాటు అయిపోయింది ఫస్ట్ పాయింట్. ఓకే. సో అందరూ నా ఫేస్ చూసి వస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ చెప్తున్నా కదా, 90% మంది కస్టమర్స్ మా స్టోర్కి విజిట్ అవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ మీ అండ్ అలేఖ్య. డెఫినెట్గా లోపలికి మేము వాళ్ళని తీసుకురాగలుగుతున్నాం. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బిజినెస్ అయితే, బిజినెస్ పాయింట్లో చూసుకుంటే మేము తీసుకురాగలుగుతున్నాం. సో తెచ్చాక రెస్పాన్సిబిలిటీ ఇంకా మేనేజర్స్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటుంది. సో నేను కాకుండా ఇంకెవరైనా కనబడితే మా ఛానల్లో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే. ఎక్స్క్లూడింగ్ అలేఖ్య, మేమిద్దరం తప్ప ఇంకెవరు కనబడినా కూడా మా ఛానల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. ఓకే. సో అందుకని ఇంకా మేమే చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ చెప్పాలంటే ఇప్పుడు నా బాగా టైట్ స్కెడ్యూల్స్ ఉంటున్నాయి నాకు, అయినా వీడియోస్ చేస్తున్నా, ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి. బట్ ఈ వీడియోస్ చేయడం అనేది ఇంకా డైలీ వర్క్లో ఒక 1 hour దీనికి ఇచ్చాలనేది అయిపోతుంటుంది కదా. అయిపోతుంది. సో నేను కొన్ని వీడియోస్ చూశాను, నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఒక వీడియో ఎవరో పెళ్లి కూతురు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో, ఏదో చీర కొనాలి 50,000 ఉంటే 40,000కి వాళ్ళు మిమ్మల్ని నెగోషియేషన్ అడిగారు. కానీ నువ్వు పెళ్లి కూతురు కదమ్మా, నేను నీకు ఇస్తాను తీసేసుకో అని చెప్పేసి ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకున్నారు. బట్ ఇందులో మీరు మీ వైఫ్ ఇద్దరు ఉన్నారు, మీకంటూ ఒక ట్రేడ్ మార్కెట్, ఒక మార్జిన్ అంటూ ఉంటుంది. బట్ ఆన్ ద స్పాట్ అలా చేయడం అంటే పబ్లిసిటీ స్టంటా లేకుంటే హార్ట్ఫుల్గా దిలీప్ గారు ఇంతేనా? 100% అంతే. నేను 100,000% అంతే. నా క్యారెక్టరే అది. ఇప్పుడు నువ్వు ఆ వీడియోలో చూసావు, వీడియో కాకుండా నన్ను ఎవరన్నా వచ్చి ఏదన్నా హెల్ప్ అడిగితే నేను కాదనలేను. నేను చేయగలిగితే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను, ఎంతో కొంత చేస్తాను. అట్లా జరుగుతూనే ఉంటాయి నాకు రెగ్యులర్గా, ఇవి జరుగుతూనే ఉంటాయి. వీడియోస్ చూపించేది జస్ట్ 1%. బట్ బిజినెస్ చేసే వాళ్ళకి సింపతి కానీ సోషల్ సర్వీస్ కానీ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది? డెఫినెట్గా కంట్రోల్ అయితే ఉండాలి. నాకైతే కంట్రోల్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బిజినెస్లో ఎమోషన్స్ వర్కౌట్ అవ్వదు. సో నేను కూడా డెఫినెట్గా చెప్పాలంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే నేను ఎమోషన్గా డిసిషన్ ఎప్పుడు తీసుకోను, యాంగర్లో కూడా డిసిషన్ తీసుకోను ఎప్పుడు. నేను కూల్గా ఉన్నప్పుడే దానికి ఏం చేయగలను 100% న్యాయం అలానే చేస్తా. కానీ ఎమోషన్ ఎప్పుడు అవుతానంటే పర్సనల్ విషయాలు అయిపోతా. ఇప్పుడు బిజినెస్ కాకుండా చెప్పా కదా, ఇప్పుడు మా స్టాఫ్ కానీ ఎవరైనా వచ్చి నాకు ఈ పలానా ఇబ్బంది ఉంది, లేదు నాకు ఇట్లా జరిగింది అంటే నేను డెఫినెట్గా వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఇది మొన్నగా నిన్న మాకు మా రాజమండ్రి బ్రాంచ్లో ఒక అమ్మాయి వాళ్ళ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉంది, ఫోన్ చేశారంట మా మేనేజర్కి, సార్ ఏమన్నా ఇస్తారని చెప్పి ఇచ్చాను, అమౌంట్ ఇచ్చేసాను. ఆన్ ది స్పాట్ డిసిషన్, అదేం లేదు, దాని గురించి నేను పెద్దగా ఆలోచించిందే లేదు. చెప్పకుండా నేను కొన్ని విన్నాను. ఓకే. అంటే ఆన్ స్క్రీన్ కాకుండా మూడో చేయి పనిచేస్తుంటుంది నది అని. అవును, అది నిజమే. ఇక్కడ నేను అంటే గొప్పగా చెప్పుకుంటామని కాదు, అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు. ఓకే. మరి 10 బ్రాంచ్లు అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? 650 మంది. 650 మంది అంటే ఒకరిని మేనేజ్ చేయడమే ఈ రోజులలో ప్రాపర్గా ఉండదు. అంటే వాడు ఎంతవరకు న్యాయంగా ఉంటారు మనకి వెళ్ళి అనే క్వశ్చన్సే ఉంటాయి. బట్ 650 పీపుల్ని మీరు కరెక్ట్గా మేనేజ్ చేస్తూ 30 దాటితేనే కరెక్ట్గా శాలరీస్ అయ్యాలి. ఈ ఫిలాసఫీని ఎట్లా మీరు హోల్డ్ చేస్తారు? బిజినెస్లో నేను ఇందా చెప్పినట్టుగా నో ఎమోషన్స్ ఇన్ బిజినెస్. సో బిజినెస్లో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి, మా టైం లైన్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి. మా శాలరీ డేట్ వచ్చి 1 to 3rd, మ్యాక్స్ ఏదైనా సెలవు అది ఇది వస్తే 4th పడిపోతుంది. ఓకే. ఇంతే మాది. అది కూడా ఇప్పుడు మేము చేంజ్ చేస్తాం. 25th to 25th చేస్తే ఫస్ట్ కల్లా శాలరీలు ఇవ్వగలం అని చెప్పి అది కూడా చేంజ్ చేపిస్తున్నాం, హెచ్ఆర్కి చెప్పాము. సో
ఇక్కడ 650 మెంబర్స్ అందరూ ఒకే థ్రెడ్ మీద ఒకే తాటి మీద నడవాలి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. సో మా బ్యాక్ ఎండ్లో ఆ ప్రాసెస్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ప్రతి మేనేజర్కి నువ్వు ఇలానే నడుచుకోవాలి, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే రిసీవ్ చేసుకోవాలి కస్టమర్ని, నువ్వు ఇలానే మాట్లాడాలి, వీడియోస్ తీసి ఇలానే తీయాలి అనే ప్రతి దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. సో అలా ఉంటేనే వాళ్ళు కంపెనీలో ఉండగలరు. అదర్ దాన్ అలా కాకుండా ఇంకేదన్నా రూల్స్ వైలేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ వైలేషన్కి ఛార్జ్ అవుతుంది. ఓకే. అండ్ ఎనీ వియర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే మీ దగ్గర ఉన్న ఎంప్లాయీ నుంచే మీరు ఇబ్బంది పడిన ఏదన్నా ఉందా? యాక్చువల్గా ఒక పర్సన్ని మేము అంటే తన బిహేవియర్ సరిగ్గా లేదని చెప్పి అంటే కస్టమర్స్తో బిహేవియర్ ఒక క్యాషియర్కి జరిగింది ఇది. కస్టమర్ అంటే బిల్లింగ్ దగ్గర కొంచెం కస్టమర్స్తో ఆర్గ్యూ చేశాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి తనని తీసేయడం జరిగింది. మేము వార్నింగ్ ఇచ్చాము, ఎవరిని డైరెక్ట్గా తీసేము, ఎందుకంటే వాళ్ళకి డిపెండెన్సీ కదా వాళ్ళు మన మీద. సో ఎవరిని తీసేయము, ఒక 2 months చూసాము, అబ్జర్వ్ చేసాం. 3rd month ఇక చేంజ్ లేదు బిహేవియర్లో అన్నప్పుడు బాబు ఇక నువ్వు సర్దుకునైనా మన వల్ల కాదు నీతో అయితే, ఎందుకంటే నేను ఇబ్బంది పడతాను, కావాలంటే కస్టమర్స్ని ఇబ్బంది పెడితే నేను ఊరుకోలేను అని చెప్పి అతన్ని టెర్మినేట్ చేస్తే, తర్వాత మళ్ళీ అతను నన్ను అది చేశాను ఇది చేశారని చెప్పి స్టోర్కి వచ్చి హడావుడి చేయటం, తర్వాత మళ్ళీ మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, ఇవన్నీ కామన్. బట్ బిజినెస్ అంటే ప్రతిరోజు సమస్య లేకుండా అంటే అయిపోదు. సో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంటుంది, కస్టమర్ నుంచి అయినా రావచ్చు, మన దగ్గర ఉన్న ఎంప్లాయీ నుంచి అయినా రావచ్చు. ఓకే. సో ఒక ప్రాబ్లం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్స్ ఏంటి? ఫస్ట్ విషయం ఎంప్లాయీ నుంచి ఏం రాదు పెద్దగా. ఓకే. ఎంప్లాయీ నుంచి ఏం రాదు, ఎందుకంటే మేము ఏదైనా మిస్టేక్ నిజంగా వాళ్ళ శాలరీస్ ఏమైనా మేము ఆపేసినా లేదంటే వాళ్ళకి రావాల్సి మేము ఇవ్వకపోతేనే ఎంప్లాయీ అనేది ఏదైనా ఇష్యూ చేస్తాడు. సో మా సైడ్ నుంచి అది జరగదు. 100% మేము న్యాయం చేస్తాం. 2 రోజులు వర్క్ చేసినా మా దగ్గర ఆ 2 రోజులు కూడా శాలరీ ఇస్తాం. సో అది మా పాలసీ. సో అది పక్కన పెట్టి, సో కస్టమర్ దగ్గర నుంచి మాత్రం మాకు ఎప్పుడన్నా చిన్నవి జరుగుతుంటాయి. అంటే నేను అనుకున్న క్వాలిటీ రాలేదనో, లేదంటే నేను అనుకున్న రేట్ లేదనో, లేదంటే నేను అనుకున్న కలర్ రాలేదనో ఆన్లైన్లో కొనుక్కుంటారు మేజర్గా. ఈ ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు నేను ఒక కలర్ అనుకున్నాను, ఇది ఇంకో కలర్ వచ్చింది, లేదంటే మా ఇంటి పక్కన నాకు నచ్చలే, మా ఇంట్లో పనమ్మాయికి నచ్చలేదు, లేదంటే మా ఆయనకి నచ్చలేదు, ఇవన్నీ చెప్తుంటారు. చెప్పినప్పుడు వాళ్ళకి ఏది రిక్వైర్మెంటో అది చేసి పెడతాం మేము, అది కామన్. సో బిజినెస్ అనేసరికి మైండ్ సెట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. స్మార్ట్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా, దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయంటారు. సో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్గా చేయాలి. వావ్, అంతే, సింపుల్ ఆన్సర్. అండ్ ఈ జర్నీలో మీరు చాలా మందిని చూస్తుంటారు, బట్ ప్రతి ఒక్కరు కూడా ఒక బిజినెస్ ఎవరైనా చేస్తున్నా సరే ఒకరిని అడ్మైర్ చేస్తుంటారు కదా, మీరు బాగా అడ్మైర్ చేసే పర్సన్ ఎవరు? నేను బిజినెస్లో అయితే నిజంగా అయితే ఓపెన్గా చెప్పాలంటే ఎవరిని అడ్మైర్ చేయను. అలేఖ్య గారిని కూడా. అలేఖ్య ఈజ్ నాట్ ఏ బిజినెస్ పర్సన్. నిజంగా షీ ఈజ్ నాట్ ఏ బిజినెస్ పర్సన్. నేను తన్ని అలా దింపా. తను వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ జాబ్. తను యాక్చువల్గా మా MBA అయిపోయాక మేమిద్దరం క్లాస్మేట్స్, బీటెక్. అవును. సో బీటెక్ క్లాస్మేట్స్, MBA క్లాస్మేట్స్ ఇద్దరం అయిపోయాక తను జాబ్ చేసుకుని ఉంటే సైలెంట్గా తన పని తను చేసుకుని ఉంటే హ్యాపీగా ఉన్న తనని నేనే తీసుకొచ్చి ఇందులోకి లాగి ఇదికిచ్చా. సో అప్పుడు తను ఇంకా మెల్లమెల్లగా షీ అడాప్టెడ్ ఆల్ దిస్ అనమాట. సో అట్లాగా. సో అందుకని తను కూడా కాదు, ఎవరో కాదు. బట్ మిస్సమ్మ స్టార్ట్ చేయడానికి నేను ఇందాక నీకు చెప్పాను గుర్తుపెట్టుకో అని. ఈ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేయడానికి మాత్రం నేను కూడా దిగి స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ లలిత జ్యువెలరీ, మన కిరణ్ కుమార్ గారు, గుండుబాస్ గారు. సో ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ వీడియోస్, ఎస్పెషల్ నాట్ ఫర్ బిజినెస్లో అయితే మాత్రం నాకు ఎవరు లేరు, కానీ ఈ వీడియోస్లో ఒక ఓనరే వచ్చి ఇలా చెప్పుకోవాలి, ఇలా చెప్పుకోవచ్చు, మనది మనం ఏ హీరోయిన్ అవసరం లేదు, సెలబ్రిటీలు అవసరం లేదు, పొలిటీషియన్స్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదని ప్రూవ్ చేసింది మాత్రం ఆయనే. మన ఇండియాలో ప్రూవ్ చేసింది ఆయన. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను అట్లా అనుకో. అది ఓకే. అండ్ కొంచెం ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి అంటే 10 బ్రాంచ్లు ఉంటాయి, ఎక్కువ వర్క్లు ఉంటారు, రోజు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా. సో కమింగ్ టు ఫ్యామిలీ టైం, రీసెంట్గా నేను చూశాను మీ ఫాదర్కి అలా అయింది. సో ఆ విషయం వల్ల మీరు అప్సెట్ కాలేదా? అది డెఫినెట్గా అప్సెట్ కాదు, మొత్తం లైఫ్ టర్నింగ్ విషయం అది మాకు. ఇంకంతే, అది రేపేంట్రా బాబు అనే క్వశ్చన్ లాగా ఉండిద్ది అంతా. ఫాదర్ లేనప్పుడు ఎవరి ఇంట్లో అయినా జరిగేది. అవును, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ప్రతి ఇంట్లో కూడా అది చాలా చాలా పెద్ద ప్రాబ్లము. అది ఇంకా ఓవర్కమ్ చేయాల్సిందే, తప్పదు, దానికి సొల్యూషన్ కూడా లేదేమి.
కానీ నాకు గుర్తుండి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు, నాన్న నాకు చాలా ఇన్స్పిరేషన్, నాన్నని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను అనేసి. అవును. అండ్ ఈ బిజినెస్ ప్యాటర్న్ కూడా నాన్న నుంచే కొంచెం అర్థం చేసుకున్నానని కూడా చెప్పారు. సో నాన్న నుంచి మీరు బలంగా క్వాలిటీస్ తీసుకుంటే టాప్ 3 ఏం తీసుకుంటారు? యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్తా ఆన్సర్. మా నాన్న నుంచి నేను ఏ క్వాలిటీ తీసుకోవాలా. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి, ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ బిజినెస్లో ఉండని, జాబ్లో ఉండని, పిల్లల్ని మళ్ళీ బిజినెస్ చెయ్యొద్దని చెప్తారు. ఎందుకు అంటే బిజినెస్ ఈజ్ రిస్క్ ఉంటేనే బిజినెస్. కానీ ఆ బిజినెస్లోకి మనల్ని దింపకూడదు. ఎందుకంటే మనం అంటే చాలా ఇష్టం వాళ్ళకి, పేరెంట్స్కి. సో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మళ్ళీ ఆ రిస్క్లో తొయ్యకూడదు అన్న ఒపీనియన్తో పేరెంట్స్ ఉంటారు. కాబట్టి నన్ను కూడా ఏ రోజు కూడా బిజినెస్ చెయ్యరా, నువ్వు బిజినెస్ పెట్టరా అని చెప్పి నన్ను ఏ రోజు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళకి ఇష్టం లేదు. ఎంకరేజ్ అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని నేను చెప్పట్లా, వాళ్ళకి ఇష్టం లేదు అంతే. దిలీప్ మళ్ళీ బిజినెస్ చేస్తే రిస్క్, ఆ రిస్క్ ఆడికి ఎందుకు అనవసరంగా. చదువుకున్నాడు, జాబ్ చేసుకుంటే ఏసీలో చక్కగా కంప్యూటర్ ముందు కూర్చొని హాయిగా 9 to 5 జాబ్ చేసుకుంటాడు, సాయంత్రం వస్తాడు, ఆడుకుంటాడు, మళ్ళీ జాబ్కి వెళ్తాడు. కావాలంటే ఎందుకు ఇదంతా బిజినెస్ అనే ధోరణిలోనే వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. వీళ్ళకి కంప్లీట్ కాంట్రాస్ట్ నేను. నాకు అసలు జాబే ఇష్టం లేదు, అసలు ఎప్పుడూ జాబ్ చేయకూడదు అనేది ఉండేది నాకు. కానీ వన్ ఆఫ్ ది రీజన్ నువ్వు అడిగిన క్వాలిటీ మా ఫాదర్లో నేను చూసింది ఏంటి అంటే కష్టపడటం. ఆయన బాగా కష్టపడతారు ఒక పాయింట్. తర్వాత ఆయన్ని చూసే నేను బిజినెస్ చేయాలి అనే ఒక థాట్ కూడా నాకు వచ్చిందేమో, నాకు కూడా తెలియదు. బ్లడ్ కూడా అవ్వచ్చు డెఫినెట్గా. ఎందుకంటే మా ఫాదరు, వాళ్ళ ఫాదరు, మా తాత ముత్తాతలు అందరూ కూడా బిజినెస్లే కాబట్టి మాకు కూడా వచ్చేసింది. అనుకోకుండా నేను కూడా అదే బిజినెస్లోకి వచ్చా. ఇది మాత్రం యాదృచ్ఛికం, అది నాకు తెలియదు. ఓకే. అండ్ మీరు అన్నట్లు లైఫ్లో ప్రతి ఒక్క అంటే అబ్బాయికి కూడా పేరెంట్స్ని ఒక లెవెల్లో పెట్టాలి, మనం సంపాదించిన దాంట్లో తల్లిదండ్రులకు పెట్టి ఆనందపడాలని ఉంటుంది కదా. ఓకే. సో మనిషి లేనప్పుడే కొన్ని విలువలు తెలుసుకుంటాం కదా. సో అట్లా మీరు డబ్బు వచ్చాక నాన్నకి ఏదన్నా చేయాల్సింది చేయలేకపోయింది, ఏదన్నా మిగిలిపోయిందా? మా డాడీకి చాలా చేయాల్సినవి ఉన్నాయి. నేను బాకీ పడిపోయాను, ఎప్పటికీ తీర్చలేదు. కానీ అది డెఫినెట్గా అంటే ఆయన ఉన్నట్టయితే కనుక లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక డ్రైవరు, ఒక మంచి రేంజ్ రోవరో ఏదైనా కారు ఆయనకి ఇచ్చేసి ఎంజాయ్ చేయడాడి అని చెప్పేవాడిని. ఆయనకి బాగా ట్రిప్పులు అంటే ఇష్టం, టూర్స్ వెళ్ళటం బాగా ఇష్టం. ఆయనకి నిజంగా ఉన్నట్టయితే మా అమ్మ నాన్న ఇద్దరిని ఒక 6 months ఒక టూరు, 3 months ఒక టూర్ అన్నా పంపించేవాడిని డెఫినెట్గా. అండ్ ఈ రోజులలో చాలా మంది యంగ్స్టర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, హై ఎండ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు బిజినెస్లో. డబ్బు అని చెప్పేసి డబ్బు వెనకాలే పరిగెత్తే సొసైటీ అయిపోయాము. మ్యాక్సిమం డబ్బే ఫస్ట్ ప్రియారిటీ అయిపోతుంది. కానీ ఇలాంటివి ఎన్నో మిస్ చేసుకుంటుంటారు డబ్బు సంపాదించుకుంటూ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? డబ్బు అనేది డబ్బు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు డబ్బు లేనప్పుడు హూ ఆర్ యూ అంటారు, డబ్బు ఉన్నప్పుడు హౌ ఆర్ యూ అంటారు. సో డబ్బు డెఫినెట్గా ఇంపార్టెంటే. అలాగని చెప్పి రిలేషన్స్ని మించినది కాదు. సో రిలేషన్స్ మాత్రం కంపల్సరీగా అందరూ అని చెప్పను, నేనైతే మెయింటైన్ చేస్తా. సో ఎవరిష్టం వాళ్ళది పర్సనల్ వ్యూస్ నేను చెప్పలేను. కానీ నా పర్సనల్ వ్యూ మాత్రం నాకు డబ్బు కన్నా కూడా రిలేషన్సే ఇంపార్టెంట్. ఓకే. సో అందుకే మా వీడియోస్ నువ్వు ఏది చూసినా కూడా మా ఫ్యామిలీ అందరం మేము ఎప్పుడు కూడా అట్లా కలిసి ఉండాలి, కలిసి హ్యాపీగా ఉండాలి అనేదే నా తాపత్రం. ఎప్పుడు అట్లా ఉంటాం కూడా డెఫినెట్గా. సో డబ్బు అనేది బిజినెస్ ఇవన్నీ కామన్. ఇక మీరు ఆల్రెడీ చెప్పారు అలేఖ్య గారు ఎలా పరిచయం అయ్యారు, తర్వాత మీ లైఫ్లో నుంచి మిస్ అమ్మలోకి ఎలా వచ్చారో కూడా చెప్పారు. సో అలేఖ్య గారిని మీరు ఒక వైఫ్గా చూస్తున్నప్పుడు మీకున్న బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, ఎప్పుడు బిజినెస్ డిస్కషన్సే కాకుండా మీ స్పేస్లో మీరు ఎట్లా ఉంటారు? యాక్చువల్గా అయితే సుధీర్ మంచి క్వశ్చన్ అడిగావప్ప. ఈ మధ్యన అన్నీ మాకు అయిపోయింది, మొత్తం బిజినెస్ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా కొనుక్కున్నా ఇవాళ అది జరిగింది, ఇవాళ ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇదే జరుగుతుంది మా డిస్కషన్స్ అన్నీ. సో మేము ఒక రూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఇంటికి వెళ్ళాక నో మోర్ బిజినెస్ డిస్కషన్స్ అనేది ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాం. కానీ బ్రేక్ చేసేస్తున్నాం మళ్ళీ కూడా. బట్ నాకు తెలిసి అంటే ఒకే ఫీల్డ్లో ఉన్న కపుల్స్ అందరికీ కూడా ఇది ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాం. బట్ ఏంటంటే నువ్వు అన్నట్టుగా అప్పుడప్పుడు టూర్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకి వెళ్ళటాలు, ఇవన్నీ కొంచెం ఆ టైంలో మాత్రం అవాయిడ్ చేస్తాం. దీనికి
కంటిన్యూ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. సో పిల్లలకి పేరెంటింగ్ లో నుంచే ఆ ఎమోషనల్ బాండింగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి మీరు ఎప్పుడు బిజినెస్ లో పడిపోయి పిల్లలతో ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్ కూడా ఎక్కువ అవుతున్నాయా? ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే నేను వాళ్ళకి చాలా టైం ఇచ్చేవాడిని, టైం ఉండేది నాకు. సో ఇప్పుడు బ్రాంచ్లు పెరిగే కొద్దీ నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వర్క్ ఎక్కువైపోతుంది. సో నేను రెండూ బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఇక్కడ నేను పెట్టుకున్న ఒక ఆప్షన్ ఏంటి అంటే సండే అట్లీస్ట్ ఒక హాఫ్ డే అన్న పిల్లలతో స్పెండ్ చేయాలి, ఇంకా అది ఫ్యామిలీ టైం అన్నట్టుగా పెట్టుకొని ఆ సండే వరకు మాత్రం ఒక హాఫ్ డే అయినా వాళ్ళతో స్పెండ్ చేయటం, వాళ్ళతో ఆడుకుంటాం ఇవన్నీ. కానీ ఆడుకుంటాం మాత్రం నేను ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్ళాక వాళ్ళతో కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని స్పెండ్ చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్లే, 1 అవర్ అవట్లే కానీ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం వాళ్ళతో ఆడుకుంటాం, మాట్లాడుకుంటాం, ముచ్చట్లు చెప్పుకుంటాం, అన్నీ పిల్లలతో మాత్రం చేస్తా. అండ్ ఎదిగే కొద్దీ టైం తగ్గిపోతుంటుంది. మరి ఈ టైం తగ్గిపోవడంలో అమ్మ కూడా మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్. అవును. సో అమ్మ ఎలా అర్థం చేసుకుంటారు మీ కష్టాన్ని కానీ మీ ఎదుగుదలని చూసుకుంటారు? మా అమ్మకి అసలు ఈ బిజినెస్ నువ్వు విందాక మా నాన్న నుంచి క్వాలిటీ అన్నావు చూసావా, ఇక్కడ నువ్వు అడగాల్సింది మా అమ్మ నుంచి క్వాలిటీ అనేది కూడా అడగచ్చు. ఎందుకో తెలుసా, మా అమ్మ ఎప్పుడు 365 days 24 hours ఎప్పుడు కూడా తన మైండ్ మొత్తం బిజినెస్ చుట్టూ తిరుగుతుండేది. సో మదర్ బ్రీడ్ మీరైతే. తను అంత ఇంట్రెస్ట్ అన్నమాట బిజినెస్. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తే స్టోర్కి మా అమ్మ ఉన్నప్పుడు ఆమెకు ఆకలేదు, నిద్ర రాదు, నీరసం రాదు, అసలు ఏమి ఉండవే కాదు. కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, మనం మంచి శారీస్ ఇచ్చి పంపించాలి, అంతే. మా అమ్మ ఇంకో మంచి ఫన్నీ విషయం ఒకటి చెప్పనా, మా అమ్మతో బిల్డింగ్ ఎవరైతే వేయించుకుంటారు ఎవరైనా మా అమ్మ ఉంటే ఆ టైంకి సేమ్ ఇప్పుడు నాకు నువ్వు అడిగాక నాకు స్ట్రైక్ అయింది సుధీర్. యాక్చువల్గా ఇప్పుడు ఇందాక 50,000 శారీ అడిగితే 40,000 ఇచ్చేసావు అంటున్నావు కదా, మా అమ్మ కూడా ఇదే సేమ్ క్యారెక్టర్. మా అమ్మతో ఎవరైనా బిల్ మీరు రాయని ఆంటీ అంటారు కొంతమంది పరిచయం ఉన్నవాళ్ళు. అంటే మా అమ్మ కూర్చొని రాస్తే మంగళగిరిలో అని చెప్పేది రాస్తే ఆ కస్టమర్ ఏ రేట్ అడిగితే ఆ రేటుకి ఇస్తుంది. అంతే. మాకు పడ్డ రేట్ వచ్చినా పర్వాలేదు, దాంట్లో పడ్డ రేట్ వచ్చినా రాసేస్తా, సర్లే అమ్మ ఇచ్చే అమ్మ ఓకే అంటది. తన క్యారెక్టర్ అది. నాకు కూడా మేబీ అట్లానే వచ్చిందేమో. అమ్మ, భార్య, పిల్లలు ఈ ముగ్గురు నుంచి మీరు అర్థం చేసుకునే క్వాలిటీస్ ఏంటి? అంటే అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి ముగ్గురులో? క్వాలిటీస్ ముగ్గురులో ఇప్పుడు మా అమ్మ అనుకో, చెప్పా కదా బిజినెస్ 365 days 24 hours అనేది మనం ఎంత కాన్సన్ట్రేటెడ్గా బిజినెస్ చెయ్యాలి, అంత ఇంట్రెస్ట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనేది మా అమ్మ నుంచి నేర్చుకోవచ్చు నేను. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, అలేఖ్య నుంచి హానెస్టీ నేర్చుకోవచ్చు. హానెస్టీ, తన అబద్ధం ఆడదు. ఏమన్నా బై మిస్టేక్ తను మర్చిపోయి అబద్ధం చెప్పడం, అంటే బై మిస్టేక్ చెప్పడమే తప్ప ఏదన్నా అలా కాదు ఎలా జరిగింది అంటమే తప్ప తనకి గుర్తుండి అబద్ధం ఆడదు. సో హానెస్టీ తన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. థర్డ్, పిల్లల దగ్గర నుంచి అంటావా, పిల్లల దగ్గర నుంచి క్యూరియాసిటీ నేర్చుకోవచ్చు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అండ్ వాళ్ళకి ఒక లిమిట్ ఉండదు దేనికి కూడా, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇదేంటి అదేంటి. ఇది బిజినెస్లో మనం కూడా అడాప్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి ఉండాలి. సో ఇవాళ కొత్త నాలెడ్జ్, కొత్త టెక్నికల్ ఏదో ఏఐ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దీని నుంచి మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకుండా మా వాళ్ళతో అదే మాట్లాడుతున్నా, ఏఐని మన బిజినెస్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఎలా వాడుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నా. ఇది ఆల్మోస్ట్ నేను 1 week నుంచి ఆలోచిస్తున్నా, ఏం చేద్దాంరా, ఏతో మన బిజినెస్కి ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, దీని గురించి ఎవరితో మాట్లాడాలి ఏంటి, ఆ రీసెర్చ్లో ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్. సో ఇదే మాట అన్నారు కాబట్టి బ్యాక్ టు బిజినెస్ టాపిక్ వస్తే, మీరు అనుకోని ఇంప్లిమెంట్ చేసిన ఐడియా ఏదన్నా థండర్ బ్లాస్ట్ అయిందా, ఇది నేను కరెక్ట్గా గెస్ చేసినా ఇదే అయింది సక్సెస్ అని? దానికి రివర్స్ అయింది. రివర్స్ అంటే బ్యాక్ ఫైర్. దానికి రివర్స్ అంటే నేను అనుకున్నది తర్వాత సూపర్ హిట్ అయింది. ఓకే, అది ఇదేంట్రా అనుకున్న ఐడియా తర్వాత సూపర్ హిట్ అయింది. ఏంటి అంటే నేను చెప్పా కదా B2B బిజినెస్ చేసేవాడిని 20 crores టర్నోవర్ అని. అంతకుముందు దానికన్నా ముందు నేను నీకు మా అసలు బేసిక్ స్టోరీ చెప్తే నువ్వు షాక్ అవుతావు. 5 లక్షల బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా నాది? మేము హైదరాబాద్ వచ్చి నేను అలేఖ్య ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్లో ఒక రూములో ఒక 3rd bedroomలో స్టాక్ పెట్టి 5 లక్షల్లో మా డాడీ దగ్గర తీసుకొని అక్కడ స్టార్ట్ చేసిన స్టోరీ మాది. ఓకే, ఆ 5 lakhs స్టాక్తో అక్కడ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అప్పట్లో ఇది 2015 ఆ టైంలో మమ్మల్ని ఫోటోలు పెట్టమని అడిగేవాళ్ళు. వాట్సాప్ అది ఎప్పుడప్పుడు వస్తున్నట్టుంది మేబీ.
ఫొటోస్ పెట్టమని అడిగలే, ఫోటోలు పెట్టేది ఏంటి, ఫోటోలు తీసుకుని ఎవడు కొంటాడు చీరలో, ఆన్లైన్లో ఫోటోలు పెడితే కొనేస్తారు ఎవరైనా, పిచ్చి కాకపోతే మీరు రండి, మీరు వచ్చి చూసుకోండి డైరెక్ట్గా, ఫోటోలు ఇవన్నీ అవ్వదండి అని చెప్పేవాడిని. చెప్తే జస్ట్ 1 year 2 years తర్వాత ఏమైందంటే మేము మొత్తం కంప్లీట్గా మేము ఆన్లైన్లోకి వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ మొత్తం ఆన్లైన్లోకి వచ్చేసి ఓన్లీ ఫొటోసే, ఓన్లీ ఫొటోస్ షేర్ చేస్తూ మేము త్రూ వాట్సాప్ బిజినెస్ చేసింది 20 కోట్లు, అక్షరాల 20 కోట్లు బిజినెస్ చేసాం. సో నేనే అనుకున్నాను ఈ ఫొటోస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వదో, వచ్చి కొనుక్కోండి మీరు అని చెప్పిన వాడిని అదే ఫొటోస్ పెట్టి 20 కోట్లు బిజినెస్ చేశాను. సో అది బ్లాస్ట్ అయింది అట్లా. ఓకే, బిజినెస్ అనగానే ఒక్కొక్కరు ఒక ఐడియా ఇస్తుంటారు, ఎవరిదన్నా ఐడియా కరెక్ట్గా వర్కౌట్ అయిందా? యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఎవరిని ఐడియాస్ అడగను. నేను విన్నాను అని కాదు, నేను అడగను, నా ఐడియాస్ కూడా నేను ఎవరికి చెప్పను. బట్ అంటే మీరు ఎంత క్లోజ్ చేసినా గాలి వస్తుంటది, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెప్తుంటారు. గాలి వచ్చినా ఆ గాలి రాకుండా మొత్తం మూసేస్తాను నేను, అంతే తప్ప నేను నిజంగా చెప్తున్నా టు బి ఫ్రాంక్, నేను ఎవరిని కూడా ఒపీనియన్ కూడా అడగను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనుకో, ఇది కాన్సెప్ట్ ఇలాగ అనుకుంటున్నాను అని నేను అనుకుంటే నేను ఇంకో పర్సన్కి చెప్పను, ఇంక్లూడింగ్ అలేఖ్య అండ్ మై మదర్. ఓకే, నేను ఎవ్వరికి చెప్పను, నేను చేసేస్తా. సో ఐడియా చేశాక మా వాళ్ళు తెలుసుకొని ఏందిరా వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంట్రా ఇట్లా చేసావు అంటారు, నచ్చిందనుకో సైలెంట్గా ఉంటారు, నచ్చకపోయినా నన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, అవి సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, సో అందుకని చెప్పను. అంటే చాలా మంది లైఫ్ లో ఎన్నో ప్లాన్ చేస్తారు, లైక్ ప్లాన్ నేను డ్రీమ్ లాగా ఊహించుకుంటా, కానీ ఎంత ప్లాన్ చేసినా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్లాన్ చేయడంలో ఎగ్జిక్యూట్ చేయడంలో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? నేను చెప్పే కదా, ప్లాన్ చేయటం అనేది మాత్రం కంప్లీట్గా నీకు నాలెడ్జ్ ఉన్న దాని మీదే, ఐదర్ ఇట్ ఈస్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఎనీథింగ్. సో నీకు దేని మీద నాలెడ్జ్ ఉందో దాన్నే నువ్వు క్యాప్చర్ చేయాలి, దాంతోనే నువ్వు ప్లాన్ అనేది బిల్డ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అరే ఇదేదో ప్లాన్ భలే, ఇప్పుడు జెప్టోలు స్విగ్గీలు భలే ఉంటాయి చూస్తానికి, కాన్సెప్ట్ ఏముందరా ఇది డెలివరీ చేయటం అంట, ఫుడ్ ఒక యాప్ చేసి పడితే పోలా మనం కూడా అని ఎంతోమంది నా ఫ్రెండ్స్ నాతో అన్నోళ్ళు ఉన్నారు. మరి చేసి చూడరా అని చెప్పాను నేను కూడా. ఏం లేదు, యాప్ చేయటం కాదు కదా, అసలు నెంబర్ 1 స్టెప్ కూడా వేయలేరు వాళ్ళు. ఎందుకంటే అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న కాన్సెప్ట్ మీద వెళ్ళి మనం దూకకూడదు. ఇప్పుడు మొన్న మన గుండుబాస్ గారు కూడా అదే చెప్పారు కదా ఒకసారి, ఎందుకంటే అది నాకు తెలిసిన పాయింటే ఆయన మళ్ళీ చెప్పారు అన్నమాట. గోల్డ్ బిజినెస్ కాకుండా ఆయన ఇంకెందులోనే పెట్టారంట, ఆ DC కార్స్ దాంట్లో పెట్టారు, 180 crores లాస్ వచ్చిందంట. సో ఆయనకి తెలిసిన గుణపాఠం ఏంటి అంటే మనకి తెలియని బిజినెస్లో మనం దూరకూడదు. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా అట్లా? నేను రెస్టారెంట్ పెట్టాను ఒకటి. సో కాకపోతే పార్ట్నర్స్తో పెట్టా కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంకో బిజినెస్ అనుకుంటున్నాను, యాక్చువల్గా నా మైండ్లో ఉంది, కానీ దాంట్లో నాకు నాలెడ్జ్ లేదు. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నాకే చేస్తా, ఊరికే గుడ్డిగా మాత్రం దూకను. అండ్ నేను ఒకటి విన్నా అన్న, చాలా మంది ఏంటంటే ఫస్ట్ కోటి సంపాదించు, తర్వాత అదే నీకు డబ్బులు సంపాదడం అలవాటు చేస్తుంది అంటారు. అవును, మా దిలీప్ గారికి కోటి సంపాదడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ కోటే అంటే సంవత్సరానికి నెలకని అడిగేది, రోజుకి కూడా ఉందా? రోజుకి ఫస్ట్ 1 crore సంపాదించిన మూమెంట్ ఉంటుంది కదా. అవును. సో ఎంత టైం పట్టింది? ఫస్ట్ 1 కోటి రూపాయలు సంపాదించింది నెలకి చేసిన టర్నోవర్, ఒక నెలలో చేశాను. అది బాగా గుర్తుండిపోయే రోజు మా అబ్బాయి పుట్టినరోజు. మా అబ్బాయి పుడుతున్నాడు May 1st 2017 నాడు డేట్ ఆఫ్ బర్త్. మార్చిలో చేసాం. ఓకే, మార్చిలో టార్గెట్ పెట్టుకొని చేసేది తెలుసా నీకు? డెలివరీ ఆల్మోస్ట్ మే ఆ టైంలో ఉంటుంది తెలుసు నాకు. సో వాడు పుట్టేలో 1 crore టార్గెట్ కొట్టాలి నేను, అలా అనుకున్నా, చేశా. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి ఆ రోజు? అంటే మన ఒకటి పక్కన 5 6 సున్నాలు ఉండడం వేరు, 7వ సున్నా పడడం వేరు. ఆ 7వ సున్నా రావాలంటే చాలా హెడ్ఏక్ ఉంటుంది. అవునవును, అది నిజంగా చాలా కష్టపడి అన్ని విధాలుగా ఇది చెయ్యాల్సిందేరా, ఈ నెలలో మిస్ అయితే అసలు లేదు ఇక ఫ్యూచర్ అన్నట్టుగా చేసాం. ఫ్యూచర్ లేదు, ఈ నెలలో చేస్తేనే ఇది, నెక్స్ట్ మంత్ అయితే లేదు అన్నట్టుగా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని పరిగెత్తించి ఆ నెల 1 కోటి రూపాయలు చేశా. ఓకే, బట్ చాలా బిజినెస్ పీపుల్ని చూస్తాం, అంటే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు చూడండి, 1 కోటి సంపాదించాలనుకున్నారు, అయ్యారు. మళ్ళీ 100 కోట్లు అనుకున్నారు, అయ్యారు. ఇంటర్వ్యూ బిగినింగ్లో కూడా 200 crores అనుకున్నాను, అది కూడా రీచ్ అయినానే. టార్గెట్ ఎందుకు పెంచేస్తారు? అంటే సాటిస్ఫాక్షన్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒక్క బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రెన్యూర్కి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తే అయిపోయింది అనుకుంటే జర్నీ ఆగిపోయినట్టే. ఓకే, సో అక్కడ ఎక్కడ కూడా
నువ్వు ఈ రోజుతో నువ్వు సాటిస్ఫై అయిపోయావు అంటే నీ టర్న్ ఓవర్ ఆ రోజు ఆగిపోతుంది, కిందకి కూడా రావచ్చు. సో ఎక్కడా కూడా ఈ నీ జర్నీలో ఆగకూడదు. అండ్ నా ఏజ్ కూడా అది కాదు అఫ్ కోర్స్. సో నేను పరిగెత్తగలను, నాకు ఓపిక ఉంది, పరిగెత్తుతున్నాను. ఇది ఎక్కడ దాకా అనేది నాకు తెలియదు. అలాగని ఇంత టర్న్ ఓవర్ చేయాలి అనే టార్గెట్ కూడా నేను ఏ రోజు పెట్టుకోవట్లేదు కూడా. ఇన్ని బ్రాంచెస్ చేయాలని టార్గెట్ లేదు, పెట్టుకోవట్లేదు. కానీ నేను చేస్తున్నా అంతే, నాకు ఇష్టం ఇది చేస్తున్నా. ఏ బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వు ఎంత పెద్ద ఎంటర్ప్రెన్యూర్ ఎవరినైనా, ఎలాన్ మస్క్ తీసుకో, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ తీసుకో, ఎవరైనా తీసుకో, బాగా ఇష్టమైన ఉన్న ఫీల్డ్లో మాత్రమే రాణించగలం. అది నీకు బాగా ఇష్టమై ఉండాలి. అంతేగాని నీకు ఇష్టం లేదంటే తీసుకొచ్చి ఏదో కూర్చోబెట్టి నువ్వు ఇది చేయరా అంటే ఎవరు చేయలేడు అది. సో ఇష్టం ఉండాలి, ఆటోమేటిక్గా నువ్వు ఎంత కష్టమైనా చేసుకుంటూ వెళ్ళిపోతావు. అండ్ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ కూడా రాకుండా తీసుకెళ్తా అంటారు. బట్ ఒక ఆన్లైన్ ఉండడం వల్ల, ఆన్లైన్లో మీరు కనిపించి ఈ బ్రాండింగ్ చేయడం వల్ల ఇది మీకు ఈరోజు ఈ స్థాయిని ఇచ్చిందా? ఎస్, అఫ్ కోర్స్, 100% డెఫినెట్గా చెప్పగలను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఇది అందరికీ చెప్తున్నాను, మెయిన్గా యంగ్స్టర్స్కి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే టైం పాస్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ మనకి వచ్చినవి మంచిగా మన లైఫ్ని సెట్ చేసుకుంటాం, కానీ రిసీవ్ చేసుకోవాలి మనం. అలా రిసీవ్ చేసుకున్నాను కాబట్టి నాకు లైఫ్ టర్న్ అయింది. డెఫినెట్గా బిఫోర్ మిస్ అమ్మ, ఆఫ్టర్ మిస్ అమ్మ నా లైఫ్ అని నేను చెప్పగలను, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అలానే అందరూ కూడా ఇలాంటి మనం పాజిటివ్గా చూసి యూజ్ చేసుకోవాలి. కానీ ఈ ఏళ్ళు అరిగిపోయేదాకా ఫోన్ తిప్పి రోజు అయిపోయేదాకా చూసుకుంటామంటే ఎందుకు ఉపయోగపడదు. ఇది మాత్రం డెఫినెట్గా మనకి పనికొచ్చే కంటెంట్ ఏంటి, మన జీవితానికి పనికొచ్చే కంటెంట్ ఏంటి, అది చూసి నేర్చుకోవాలి అందరూ. కానీ టైంపాస్ వీడియోలు ఊరికి కాసేపు చూస్తానికి బాగానే ఉంటాయి ఇట్లాంటివి, కానీ ఇక డే అంతా, మంత్ మొత్తం, ఇయర్ అంతా ఇదే చూసుకుంటా అంటే అది యూజ్లెస్ కదా. అండ్ ఇది మనిషి గురించి అడుగుతాను నేను. అంటే మనం ప్రతి ఒక్కరిని చూసి అరే వీడు చాలా ఆనందంగా ఉన్నాడు, 100 కోట్లు సంపాదించాడు, 200 కోట్లు సంపాదించాడు అని ఒక యాంగ్జైటీగా ఫీల్ అయ్యి కొంతమంది జెలస్గా ఫీల్ అవుతారు, కొంతమంది క్లాప్స్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. బట్ రియాలిటీగా మీకు ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది? రియాలిటీగా అది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం. అదేమి ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు స్టోరీ అంతా, మనం ఇంటర్వ్యూలో చూసినంత ఈజీ కాదు స్టోరీ. చాలా ఇప్పుడు నేను మిస్ అమ్మని ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇదే ఫీల్డ్లో నేను 10 years నుంచి ఉన్నాను బిజినెస్లో, 7-8 years నుంచి ఉన్నాను ఆల్మోస్ట్. ఎంతో మంది కాంపిటీటర్స్ మధ్య సర్వైవ్ అయ్యారు. నేను ఆల్మోస్ట్ 8 years నుంచి ఆల్మోస్ట్ ఇదే బిజినెస్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మిస్ అమ్మతో ఇది ఫేమ్ రావడం వల్ల జనాలందరూ ఏదో ఇది ఓవర్ నైట్ సక్సెస్ లాగా, ఏదో 1 yearలో 10 బ్రాంచ్లు పెట్టేశాడు, అది కాదు. దాని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంది నాకు. దీని మీద ఎంత నాలెడ్జ్ నాకు లేకపోతే నేను 10 బ్రాంచ్లు అంత స్ట్రాంగ్గా పెట్టగలను. అదేమి ఈజీ జాబ్ కాదు కదా. ఊరికి ఇలా అంటే బ్రాంచ్ రాదు. అది బ్యాక్ ఎండ్లో ఎంతోమంది, 100 మంది పని చేస్తాం మేము. 100 మంది ఎవ్రీడే పని చేస్తేనే, చాలా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటా వెళ్తేనే ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. రిక్రూట్మెంట్ నుంచి, స్టోర్ లొకేషన్ నుంచి, అది ఎంక్వైరీ చేసుకొని దానికి చాలా తతంగాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే ఒక బ్రాంచ్. అండ్ మీ టఫెస్ట్ అంటే మీరు బిజినెస్లో నుంచి వచ్చే విమర్శల వల్ల ఏదన్నా డిస్టర్బ్ అయిన మూమెంట్ కానీ, లైక్ కన్నీరు పెట్టిన మూమెంట్ ఏమైనా ఉందా? అప్సెట్ అంటే అప్పుడప్పుడు ఏదో ఉంటాయి జనరల్గా, కానీ నేను కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేసే సందర్భం అయితే ఎప్పుడూ లేదు. ఒక్క మా డాడీ విషయంలో తప్ప ఈ రోజుకి నేను ఏడవటం కానీ నాకే తెలియదు. నేను ఏడవను, నాకు ఏడ్చే సందర్భం లేదు, రాదు. సో అదనమాట. సో ఇక్కడ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ ఏడిపిచ్చిద్ది, నవ్విచ్చిద్ది, కవ్విచ్చిద్ది, పొనుగోబెట్టిద్ది, లేపిద్ది, ఆట ఆడుకుంటుంది. అల్టిమేట్గా నిలబడిన వాడికి మాత్రమే సక్సెస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరి స్టోరీ తీసుకున్నా కూడా, ఎంత పెద్ద పెద్ద క్యాండిడేట్లు తీసుకున్నా, ఎంత చిన్నోళ్ళని తీసుకున్నా, ఫెయిల్యూర్ లేనివాడు ఉండడు బిజినెస్లో. రాసి పెట్టుకో డెఫినెట్గా. ఇది అందరూ చెప్పిందే. సో ఫెయిల్యూర్ రాకుండా, నేను చెప్పే కదా, ఇప్పుడు 5 లక్షలతో ఇంట్లో స్టార్ట్ చేశాను చూసాను. ఆ టైంలో నేను వేరే ఫ్రెండ్స్తో కలిపి ఒక బిజినెస్ చేశాను, ఫెయిల్ అయింది. అది అట్టర్ ఫ్లాప్. ముగ్గురికి కూడా నష్టమే. ఒక్కొక్కరికి దాదాపుగా 50 లక్షల దాకా నష్టం ఒక్కొక్కరికి. ఆ 50 లక్షలు మొత్తం కూడా నేను జాబ్ చేసి నేను సంపాదించుకున్నాను. అప్పుడు మొత్తం పోగొట్టా. మళ్ళీ 5 లక్షలు మా డాడీ దగ్గర తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. లక్కీ హ్యాండ్ మా డాడీది, అందుకే అనుకుంటా మొత్తం తిరిగిపోయింది. సో ఫెయిల్యూర్ అవుతుంది.
ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. అండ్ డబ్బు విపరీతంగా సంపాదిస్తుంటాము, మీరు అన్నట్లు కొన్నిసార్లు లో అవుతుంటుంది. అండ్ ఇంట్లో ఖర్చులు కూడా ఒక రకంగా, అంటే వచ్చే మార్జిన్ బట్టి ఇంట్లో ఖర్చులు, మనం ఉండే లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చేస్తుంది. ఓకే, కొన్నిసార్లు బ్రేక్ పడినప్పుడు మీరు మనీని ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? సో ఇప్పుడు నాదంతా కూడా నేను ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ డే నా సేల్ చూసుకుంటా. ఎవ్రీ డే నా 10 బ్రాంచుల సేల్ ఎంత వస్తుంది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా నేను ఎన్ని లక్షలు చేశారు, ఎంత జరిగింది అనేది నేను సేల్ చూసుకొని ఆ రోజు పొనుకుంటా. పొనుకున్నాక ఆ నెక్స్ట్ డే, ఆ ముందు రోజు సేల్ బట్టి నెక్స్ట్ డే ఊపు ఉత్సాహం ఇవన్నీ డిపెండ్ అవుతాయి అనమాట. సో మనీ అనేది నేను ఇందా చెప్పినట్టుగా బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దట్ ఈస్ కామన్. సో ఇదంతా తట్టుకొని నిలబడగలిగినోడే చేయగలడు. సో అలానే నేను ఇవన్నీ మనీలు ఒక నెల ఇంత చేస్తాం, ఇన్ని కోట్లు చేస్తాం, ఒక నెల తగ్గుతుంది, ఒక నెల పెరిగిద్ది, ఇవన్నీ ఆన్ అండ్ యావరేజ్ చేసుకొని ఏ బిజినెస్ మ్యాన్ చేసినా, ఏ ఎంటర్ప్రిన్యూర్ అయినా ఆలోచించేది ఆన్ అండ్ యావరేజ్ ఆలోచిస్తాడు. యావరేజ్గా మనం ఇయర్ మొత్తానికి ఎంత చేయగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. కానీ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ 6 months చూసుకుంటే మన క్యాలెండర్లో 6 monthsలో నీకు ఫెస్టివల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ 6 months చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, వరుస పెట్టి ఉంటాయి నీకు. ఏ బిజినెస్లో అయినా ఏదైనా సరే, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ కూడా, హాస్పిటల్ కూడా సీజన్ అన్ సీజన్ ఉంటాయి తెలుసుగా నీకు. వర్షాలు పడితే ఈ బురదలు ఇవన్నీ వస్తే మనం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. సమ్మర్లో పెద్దగా వాళ్ళకి బిజినెస్ ఉండదు. సో అట్లానే అన్నిట్లో మా దాంట్లో కూడా ఫస్ట్ 6 months 40% చేస్తే నెక్స్ట్ 6 months 60% చేస్తాం. సో పాజిటివ్గా ఆలోచించాలి. నెక్స్ట్ 6 months కొడతాం కదా, అప్పుడు కొడతాం, ఏమైంది లేట్ ఏముంది చేస్తాం కదా అన్న పాజిటివ్ థింకింగే నాలో ఉండిద్ది ఎప్పుడు కూడా. ఇక ఇంటి ఖర్చులు అయ్యి అంటావా, ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఖర్చు ఏది మీకు అంటే ఒక రోజు ఖర్చు, నెల ఖర్చు ఎంత ఖర్చు అవుతుంటది? నేను అసలు లెక్క పెట్టలే. అసలు ఏదున్నా ట్యాగ్ చూడకుండా కొనేస్తారా? షాపింగ్కి వెళ్ళినా ట్యాక్స్ అవసరంలా ఆల్మోస్ట్. బట్ ఆ స్టేజ్కి వచ్చారు కదా, అవును, యూ ఫీల్ బ్లెస్డ్ అనుకోవాలి. అండ్ ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ ని చూస్తుంటే పక్కన ఒక పర్సన్ కనిపిస్తుంటారు, లైక్ ఫ్రెండ్ అనుకోవచ్చు, లేకుంటే పిఏ అనుకోవచ్చు, లేకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన తలలోంచి వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేసుకుంటాం కదా. ఇట్లాంటి ఒక పర్సన్ ని మీరు ఐడెంటిఫై చేస్తున్నప్పుడు బార్డర్స్ ఎట్లా పెట్టుకుంటారు? ఏ లిమిట్ వరకు పెట్టుకుంటారు? ఏ లిమిట్ వరకు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి. సో అవి అందరితో మేము షేర్ చేసుకోలేము కూడా డెఫినెట్గా. సో అవి ఓన్లీ నమ్మకం, ట్రస్టెడ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు, లాయల్టీ. సో లాయల్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు. టెస్ట్ చేసినాక లాయల్టీ డిసైడ్ చేస్తారా? టెస్ట్ నేను ఇప్పటికీ చేస్తుంటా మా వాళ్ళని. ఇప్పటికీ మా దాంట్లో ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు, ఖర్చులన్నీ కూడా ఆయనే ఖర్చులన్నీ చూసుకునేది మొత్తం కూడా. ఇప్పుడు సార్ ఇవాళ ఒక 5 lakhs ఏదో ఖర్చు ఉంది ఇట్లాగంటే నేను అప్పుడప్పుడు ఆయనకి 5,10,000 ఇస్తాను. ఓకే, 5,10,000 ఇస్తాను. లేదు 4-5 ఎక్కువ ఇస్తాను, మ్యాక్సిమం 5,10,000 ఇస్తాను. మరి నాకు 10,000 తిరిగి రావాలి కదా, అంతే కదా. మరి 10,000 ఉంచేసుకుంటే అది టెస్ట్ ఒకటి. సో ఇలాంటి టెస్టులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి నా సైడ్, నా పక్కన ఉండే వాళ్ళందరికీ. సో అవి చెక్ చేసుకొని ఆ లాయల్ అనేది చెక్ చేసుకోండి. నాకు ఈ రోజుకి కూడా 5,10,000 ఇస్తే ఆ పైన ఎంత ఇచ్చానో అది ప్రతిరోజు ఎప్పుడు ఇచ్చినా, ప్రతిరోజు కాదు, నాకు వెనక్కి ఇస్తారు. ఓకే. అండ్ మీరు అన్నట్లు ప్రతి ఒక్కరికి లాంగ్ విజన్ ఉండాలి బిజినెస్లో అని చెప్తారు. సో నెక్స్ట్ 5 yearsలో మిస్ అమ్మని మేము ఎక్కడ చూడబోతున్నాం? నెక్స్ట్ 5 years అంటే చాలా టైం ఉంది. 8 నెలలకే 10 బ్రాంచులు దించారే. అదేగా నేను అనేది, మరి 5 years అంటే చాలా టైం ఉంది. దీంట్లో చాలా ప్రొడక్ట్ లైన్స్ రావచ్చు, ఇంకా వేరే బిజినెస్లోకి నేను వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉంది. సో ఓకే, మిస్ అమ్మకి స్పెసిఫిక్గా అడిగావు కాబట్టి నాకు ఒక ఏదన్నా NGO టైప్ ఒకటి పెట్టాలని మా పిల్లల పేరు మీద ఉంది కొంచెం. అది ఏమన్నా మిస్ అమ్మ నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్గా ఒక NGO లాగా స్టార్ట్ చేసి దాని నుంచి నేను ఏమన్నా వాళ్ళకి అంటే సొసైటీకి ఏమన్నా మనం చేయగలమా హెల్ప్. మేజర్గా నాకు బాగా ఇష్టమైన డొనేషన్ ఏంటి అంటే చదువు చెప్పించడం. ఓకే, చదువు చెప్పించడం. ఎందుకంటే నీకు తెలుసు చదువు వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. నీకు తెలిసిన ఎవరైనా ఉన్నా చెప్పు, గ్యారంటీ చదివిపిస్తా తప్పకుండా. ఎందుకంటే నేను ఆల్రెడీ 100 కోట్లు రీచ్ అయిన రోజు నేను 10 మందిని చదివిపిస్తున్నా. నేను పెట్టుకున్న టార్గెట్ అది. ఎలా అయితే మా అబ్బాయి పుట్టినప్పుడు పుట్టక ముందే ₹1,00,00,000 చేయాలనుకున్నానో 100 కోట్లు రీచ్ అయిన రోజున 10 మంది పిల్లల్ని చదివిపించాలి ఫ్రీగా. మనం వాళ్ళ బాగోగులు కదా, ఓన్లీ స్కూల్ ఫీజు వరకు మనం కట్టాలి, ట్యూషన్ ఫీజు కూడా కడుతున్నాము. ఇది చేయాలనుకున్నాం, చేస్తున్నా. ఇప్పుడు 200 కోట్లు అయింది, 20 మందిని చేస్తున్నా.
నైస్. రేపు 300 కోట్లు అయితే 30 మంది అవుతారు. ఇది బట్ అట్లీస్ట్ మీ హ్యుమానిటీని చూపిస్తున్నారు. డెఫినెట్గా ఇది అంటే ఇది ఏదో మనం అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ ఇది ఎప్పుడు నేను చెప్పలేదు, చెప్పే ఉద్దేశం కూడా ఏం లేదు. కాకపోతే నేను ఇచ్చే విలువ మాత్రం చదువుకి. ఓకే, చదువుకోవాలి, చదువుకుంటే లైఫ్ టర్న్ అయ్యిద్ది డెఫినెట్గా. ఓకే, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓ, సో మిస్ అమ్మ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? మనది అంతే, ఇప్పుడు మాది కాదు. 1 word అన్నావు కదా. మీ ఫేవరెట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఏంటి? మంగళగిరి. మంగళగిరి లేదు, ఏ అలా మా ఊరు అంతే, మాది. ఓకే, బిజినెస్ ఐకాన్ అడ్మైర్ గురించి చెప్పారు. బుక్స్ చదువుతారా? బుక్స్ చదవను, ఐ డోంట్ రీడ్ బుక్స్ అట్ ఆల్. Okay. ఆర్టికల్స్ చదువుతా, బిజినెస్ ఆర్టికల్స్ చదువుతా, బిజినెస్ అయితేనే చదువుతా. ఓకే, ఇప్పుడు 5 lakhs అంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మిమ్మల్ని చూసి 5 lakhs అయినా కనిపిస్తున్నాడు అన్నట్లు ఫీడ్ అయిపోయారు జనాలకి. 5 lakhs అంటే నా పెట్టుబడి, అంతే, మా ఇన్వెస్ట్మెంట్. ఓకే, సోషల్ ఇంపాక్ట్ ఆర్ ప్రాఫిట్, ఏది మీకు ముందు? ప్రాఫిట్. ఏ కస్టమర్ కాంప్లిమెంట్ యూ విల్ నెవర్ ఫర్గెట్? రాజమండ్రి బ్రాంచ్ ఓపెనింగ్కి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఏం చేసావయ్యా నువ్వు, ఈ ఆడవాళ్ళ ఇదంతా ఏంది ఒక ఉద్యమం లాగా ఉంది అని ఆయన చెప్పారు. అది బాగా నచ్చింది. ఓకే, ఏదైనా ఒక ప్లేస్లో మీ స్టోర్ ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారా? ఒక్క ప్లేస్లో, ఏదైనా ఒక్క ప్లేస్లో అరే ఎప్పటికైనా ఇక్కడ నేను ఒక స్టోర్ తెచ్చాలని మీ మనసులో మీరు అనుకున్నారా? అనుకోలే ఇంకా. ఓకే, మీ టీం గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? మా టీం గురించా? పాపం అని చెప్తా. పాపమా? ఎందుకు? మరి నన్ను భరిస్తున్నారు కదా, నేను పెట్టే టార్చర్ అంతా, అందుకని. ఓకే, అండ్ ఫైనల్గా నేను చూశాను చాలాసార్లు కూడా మీ ఎంప్లాయీస్ వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కనెక్షన్స్లో, సెలబ్రేషన్స్ బాగా చేస్తారంట. 1 year అయ్యాకైనా 2 years అయినాకైనా ప్రతిసారి సెలబ్రేట్ చేసి అందరిని ఒక చోటికి చేర్చి. డెఫినెట్గా. సో ఈ గ్యాదరింగ్కి రీజన్ ఏంటి? అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక ట్రీట్మెంట్ అనమాట, ఒక ట్రీట్ ఇవ్వటం వాళ్ళకి, అట్లాగా. డెఫినెట్గా అది చెయ్యాలి కదా. ఓకే, అంటే మరి అందరు చేస్తున్నారు లేదో తెలియదు, కానీ నాకు ఇష్టం, నేను చేస్తున్నాను. సో వాళ్ళు కూడా మన కోసం కష్టపడుతున్నారు. ఇంకా ఓపెనింగ్ చెప్పాలంటే కొంతమంది డే అండ్ నైట్ టైం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అరే వర్క్ ఉందిరా బాబు అంటే 2, 3, 4 దాకా కూడా మేలుకొని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాకు ఆడిట్లు జరుగుతుంటాయి, అవి కూడా మిడ్నైట్లు జరుగుతుంటాయి, అవి మేలుకొని ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక గ్రాటిట్యూడ్. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టారంటే అదేదో బాగా జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకొక అతను కూడా వెళ్ళి రెస్టారెంట్ వేరే చోట పెట్టుకోవచ్చు, పక్కనన్నా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మిస్ అమ్మ అనేది ఒకటి ఉంది, అందులో దిలీప్ అనే ఒక వ్యక్తో లేకుంటే అలెక్కి అని ఒక వ్యక్తో వీడియోస్ చేస్తారు, దాని ద్వారా ప్రోడక్ట్ సేల్ అవుతుంది, బ్రాండ్ అవుతున్నారు అని తెలిసి కొంతమంది మన ఫార్ములాని కాపీ కొడుతుంటారు కదా. ఓకే, వాళ్ళ బ్రాంచ్ పెట్టుకుంటారు, దానిలో వాళ్ళు కూడా అలాగే వీడియోస్ చేయడం కానీ మనలాగే కనిపించడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇట్లాంటి కాంపిటీటర్స్ని చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇట్స్ గుడ్ కదా, అందరు చెయ్యాలి కదా. మరి ఎవరి బిజినెస్ వాళ్ళని ప్రమోట్ చేసి, ఇప్పుడు నేను ఎలా అయితే కిరణ్ కుమార్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యానో, అలాగా నన్ను ఒకరిని చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అయితే మంచి విషయమే అది. సో ఇంకోటి ఏంటంటే ఎవరి బిజినెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు నా బిజినెస్ నాకు ఎలా ఇంపార్టెంటో అలానే అందరి బిజినెస్ అందరికి ఇంపార్టెంట్, ఎవరి జాబ్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో పెట్టాలి, చేసుకుంటున్నారు, మంచి విషయమే. నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తా కావాలంటే వాళ్ళకి. నాకు అట్లాంటి భేదాభిప్రాయాలు అట్లాంటి ఏమి ఉండదు. సేమ్ ఫీల్డ్లో నన్ను వచ్చి వీడియో చేయమన్నా వాళ్ళ స్టోర్ గురించి నేను చేస్తా, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అండ్ ఇప్పుడు వరకు మిస్ అమ్మలో హైయెస్ట్ సేల్ జరిగిన డే ఎంత, అంటే ఎంత జరిగింది సేల్? ఇప్పుడు దాకా హైయెస్ట్ జరిగిన సేల్ 2.25 crores ఒక్క రోజులో. లోయెస్ట్ 20 lakhs అనుకుంటా. 20 lakhs. బట్ ఆ రోజు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు నేను ఉన్న బ్రాంచెస్ అన్ని కలిపి నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ, అంత కలిపైనా అట్లీస్ట్ 2.25 crore సింగిల్ డే పిక్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అదే సూపర్ రా, అసలు నేను 1 కోటి రూపాయలు అనుకున్నాను, 2 కోట్లు దాటిపోయామనుకున్నా. ఆ రోజు ఒక ఆఫర్ పెట్టాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రోజు కొట్టాము. సో ఆఫర్ ఐడియాస్ కూడా మీవే? ఆఫర్ ఐడియాస్ కూడా నాయే. ఓకే, మరి ఓవరాల్గా ఎంతోమంది ఫిమేల్స్ మీరు మీ దగ్గర కొన్న కాస్ట్యూమ్స్ తో చూస్తుండొచ్చు, కాస్ట్యూమ్స్ కొన్నాం మేము కూడా మీ దగ్గర, మేము కూడా అందులో ఒక భాగం అని చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మిస్ అమ్మ లైక్ దిస్. మీ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాము, ఇంకా బ్రాంచ్లు పెడుతున్నాము అంటే డెఫినెట్గా అది మీ సపోర్టే. వాళ్ళు లేకపోతే నేను లేను, మిస్ అమ్మ లేదు. ఇది మాత్రం డెఫినెట్గా, ఇది ఎప్పటికీ అది నా మనసులో అలా పాతుకుపోయిన విషయం అన్నమాట. సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
సో మిస్ అమ్మ మాది కాదు మనది. సుధీర్ నువ్వు కూడా చెప్తే బాగుంటుంది. ఓకే, మిస్ అమ్మ అంటే మాది కాదు మనది. ఎస్, సూపర్. బట్ నిజంగా అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి ఎన్నో స్ట్రగుల్స్ చూస్తారు. బట్ ఏం జరిగినా సరే నమ్మకం వదలకుండా బిజినెస్లో ఈ స్టేజ్కి వచ్చారు. చాలా మందికి ఎగ్జాంపుల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ దిలీప్ గారు చెప్పిన మాటలు విన్నాక బిజినెస్ పట్ల ఆయనకున్న ఐడియాలజీ కానీ, ఆయన స్మార్ట్ వర్క్ ఏంటి, హార్డ్ వర్క్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.